సో పర్మిషన్ సెట్స్ గురించి ఇంకొకసారి నిన్న క్లాస్ కాకుండా ఈరోజు కూడా ఇంకోసారి డిస్కస్ చేద్దాము. సో చాలా యూజ్ కేసెస్ ఉంటాయి పర్మిషన్ సెట్స్. ఫస్ట్ థింగ్ వచ్చి ఈ పర్మిషన్ సెట్ ఎందుకు వాడతాము, ఓకేనా, అనేది మనం డిస్కస్ చేద్దాము. సో పర్మిషన్ సెట్ క్రియేట్ చేయాలంటే సెటప్లోకి వెళ్ళి సో పర్మిషన్ సెట్ అని టైప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ పర్మిషన్ సెట్స్, ఓకేనా. సో ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న పర్మిషన్ సెట్స్ మనకి లిస్ట్ కనిపిస్తుంది. సో కొత్త పర్మిషన్ సెట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ న్యూ అని క్లిక్ చేయాలి. ఓకే, కొత్త పర్మిషన్ సెట్ క్రియేట్ చేయాలంటే న్యూ అని క్లిక్ చేయాలి. బట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పర్మిషన్ సెట్, ఓకేనా. పర్పస్ ఆఫ్ పర్మిషన్ సెట్ అనేది అర్థం చేసుకోవాలి మనం, ఓకేనా. సో ఎందుకంటే ప్రొఫైల్ అర్థమైంది కదా. సో ప్రొఫైల్ లెవెల్లో మనం ఏమేమి కంట్రోల్ చేయొచ్చు, ఓకేనా. ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ కంట్రోల్ చేయొచ్చు, అవునా కదా, సెక్యూరిటీ. అలాగే పేజ్ లేఅవుట్ పేజ్ లేఅవుట్ అసైన్మెంట్, ఓకేనా, అసైన్మెంట్స్ కవర్ చేయొచ్చు, అవునా కదా, అసైన్మెంట్స్ కవర్ చేయొచ్చు. అలాగే ట్యాబ్ విజిబిలిటీ, అవునా కదా, ట్యాబ్ విజిబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ పాలసీస్ కవర్ చేయొచ్చు, పాస్వర్డ్ పాలసీస్. సో ఇలాంటివన్నీ కవర్ చేయొచ్చు, ఓకేనా. సో అంటే అది ఇంకోసారి చూపించడానికి మీకు అంటే నెక్స్ట్ ఇంకోటి ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది, ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ, ఓకేనా. సో ఇవన్నీ అంటే ఈ డీటెయిల్గా అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రొఫైల్ లెవెల్ ఏమేమి కంట్రోల్ చేయొచ్చు అంటే ఇవన్నీ కంట్రోల్ చేయొచ్చు. సో అది ఇంకోసారి చూపిస్తాను మీకు. ప్రొఫైల్ ఎక్కడ ఉంటుంది, సో డైరెక్ట్గా ఇక్కడ ప్రొఫైల్ అని క్లిక్ ఇచ్చి ప్రొఫైల్స్ అని క్లిక్ ఇచ్చి సో దీని మీద ఓపెన్ చేసామంటే సో మనకి స్టాండర్డ్ ప్రొఫైల్స్ కస్టమ్ ప్రొఫైల్స్ అనే రెండు ఉంటాయి. సో స్టాండర్డ్ ప్రొఫైల్స్ అంటే డిఫాల్ట్గా స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ మాదిరి డిఫాల్ట్గా సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చిన ప్రొఫైల్స్. సో నా యూజర్కి అంటే మీరు ఏదైనా కొత్తగా సేల్స్ ఫోర్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే సో మీకు సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్తో ఒక యూజర్ క్రియేట్ అవుతుంది, అదే కదా. మీరు క్రియేట్ చేసుకున్న యూజర్ కానివ్వండి. సో మీ యూజర్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ ఇచ్చి యూజర్ సెట్టింగ్స్లోకి వెళ్తే అంటే యూజర్ సెట్టింగ్స్లోకి వెళ్తే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ యూజర్ డీటెయిల్ మీద క్లిక్ ఇచ్చారంటే యూజర్ డీటెయిల్ మీద సో మీ యూజర్కి మీరు లాగిన్ అయిన యూజర్ యొక్క ప్రొఫైల్ ఏంటంటే ఇది అని చెప్పాలన్నమాట. ఇక్కడ దీని మీద క్లిక్ ఇచ్చి సెట్టింగ్స్ మీద క్లిక్ ఇచ్చి సో యూజర్ డీటెయిల్ మీద క్లిక్ ఇస్తే సో ఇది మీ ప్రొఫైల్. సో ఈ ప్రొఫైల్ అనేది ఇక్కడ అంటే మన ప్రొఫైల్ ఇక్కడ వెరిఫై చేయొచ్చు. సేల్స్ ఫోర్స్ లో ఉన్న మిగతా ప్రొఫైల్స్ అన్ని లిస్ట్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటాయి, ఓకేనా. సో ఇక్కడ ఆల్ అని క్లిక్ ఇచ్చామంటే ఇక్కడ ప్రొఫైల్స్లోకి వెళ్ళి ఇవన్నీ ప్రొఫైల్స్. సో ఒక ప్రొఫైల్ ఎంతమంది యూజర్కి అసైన్ అయిందా లేదని అంటే ఎంతమంది యూజర్స్ కి ఈ ప్రొఫైల్ అసైన్ అయింది అని చెక్ చేయాలంటే ఏం చేయాలంటే ఏ ప్రొఫైల్ అయితే ఎంతమందికి అసైన్ అయిందో చెక్ చేయాలంటే ఆ ప్రొఫైల్స్ ఓపెన్ చేసుకో. సపోజ్ ఈ రెండు ప్రొఫైల్స్ నేను ఎంతమంది యూజర్స్కి అసైన్ చేసాము అని చెక్ చేయాలంటే ఆ రెండు ప్రొఫైల్స్ ఓపెన్ చేసి ఇక్కడ అసైన్డ్ యూజర్స్ అని ఉంటుంది అనమాట, అసైన్డ్ యూజర్స్, ఓకేనా. సో అసైన్డ్ యూజర్స్ ఏం చెప్తారంటే సారీ వ్యూ యూజర్స్ అంటే ఈ ప్రొఫైల్తో ఈ సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో ఎంతమంది ఉన్నారు, సో ఈ సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో ఎవరు లేరు, ఓకేనా. అలాగే ఈ ప్రొఫైల్తో చార్టర్ ఫ్రీ సో వ్యూ యూజర్స్ అని క్లిక్ ఇచ్చామంటే ఈ చార్టర్ ఫ్రీ అనే ప్రొఫైల్తో ఎంతమంది యూజర్స్ ఉన్నారు, ఒక యూజర్ ఉన్నాడు, అతని నేమ్ ఏంటి చార్టర్ ఎక్స్పర్ట్ అని, ఓకేనా. సో అతని ప్రొఫైల్ వచ్చేసి చార్టర్ ఫ్రీ యూజర్, ఓకేనా. ఈజ్ యాక్చువల్లీ యాక్టివ్, అర్థమవుతుందా. సో ఇది అంటే సో ఒక్క ప్రొఫైల్కి ఎంతమంది అసైన్ అయినారో అని ఎలా చెక్ చేయాలంటే ఆ ప్రొఫైల్స్లోకి ఆ ప్రొఫైల్ నేమ్ ఏ ప్రొఫైల్కి అయితే ఎంతమంది యూజర్స్ ఉన్నారో చెక్ చేయాలంటే ఆ ప్రొఫైల్ క్లిక్ ఇచ్చి, ఓకేనా. సో ఇక్కడ వ్యూ యూజర్స్ క్లిక్ ఇస్తే మనకి ఆ ప్రొఫైల్ మీద మనకి ఎంతమంది యూజర్స్ ఉన్నారో తెలుస్తుంది అనమాట. సో ఆర్ యు క్లియర్ సో ఫార్. సో నెక్స్ట్ ఒక యూజర్ కి ఒక ప్రొఫైల్ చేసుకోగలుగుతాను. లేదు ఒక్క యూజర్ కి నిన్న క్లాస్ లో కూడా చెప్పాను, ఒక్క యూజర్ కి మల్టిపుల్ ప్రొఫైల్స్ కూడా అసైన్ చేసుకోవచ్చు, ఓకేనా. ఒక్క యూజర్ కి మల్టిపుల్ ప్రొఫైల్స్ అసైన్ చేసుకోవచ్చు, ఓకే. సో బట్ ఎంతమంది యూజర్స్ అసైన్ చేసుకోవచ్చు అంటే సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు సిస్టమ్ అడ్మిన్ అనే ప్రొఫైల్ తో మల్టిపుల్ యూజర్స్ ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ని మనం అక్కడ అసైన్ చేసుకోవచ్చు అనమాట. ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఇక్కడ చూడండి, సిస్టమ్ అడ్మిన్ అసైన్ ఇక్కడ క్లిక్ చేస్తాం, ఒక నిమిషం. యూజర్స్ చూడండి, సిస్టమ్ అడ్మిన్ కి నేను ఎన్ని యూజర్స్ 2 యూజర్స్ ని క్రియేట్ చేసిన, బట్ ఎంతమందినైనా క్రియేట్ చేసుకోవచ్చా అని అంటున్నా కదా, బేస్డ్ ఆన్ సర్టన్ కండిషన్స్, ఓకే. సో ఏంటి ఆ కండిషన్స్, ఎంతమందికి అసైన్ చేయొచ్చు ఒక ప్రొఫైల్ అంటే ఎంతమందికైనా అసైన్ చేయొచ్చు, బట్ కండిషన్ ఉంది, స్టార్ మార్క్, ఓకే. సో ఏంటి ఆ కండిషన్ అంటే ప్రతి ప్రొఫైల్ ఒక యూజర్ లైసెన్స్ తో అసోసియేట్ ఉంటుంది, ప్రతి ప్రొఫైల్ ఒకే యూజర్ లైసెన్స్ తో అసోసియేట్ అయింటది. సో ఎంతమంది మనకి ఎన్ని యూజర్ లైసెన్స్లు ఉన్నాయో ఈ పర్టికులర్ ఇప్పుడు సేల్స్ ఫోర్స్ అనేది ఒక యూజర్ లైసెన్స్ అబ్బా, ఓకేనా. సో మన కంపెనీకి మన సేల్స్ ఫోర్స్ ఆర్గ్కి సేల్స్ ఫోర్స్ లైసెన్స్లు ఎన్ని ఉంటాయో అంతమందికి మాత్రమే నేను సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ అసైన్ చేయగలను, ఓకేనా. సో ఈ సేల్స్ ఫోర్స్ యూజర్ లైసెన్స్ ఎన్ని ఉన్నాయని మనకు క్వశ్చన్ కదా. సో ఇది ఎక్కడ చెక్ చేస్తాము, కంపెనీ ఇన్ఫర్మేషన్ లో చెక్ చేస్తాం, అవునా కదా. కంపెనీ ఇన్ఫర్మేషన్ లో ఏం చెక్ చేస్తాము, ఈ సేల్స్ ఫోర్స్ యూజర్ లైసెన్స్లు ఎన్ని ఉన్నాయో మనం చెక్ చేస్తాం, ఓకే. సేల్స్ ఫోర్స్ యూజర్ లైసెన్స్ ఎన్ని ఉన్నాయి,
సేల్స్ ఫోర్స్ యూజర్ లైసెన్స్లు 2 ఉన్నాయి మనకి టోటల్ లైసెన్స్లు. ఆ 2 వాడేసాం. ఎవరికి ఇచ్చాము? వీళ్ళిద్దరికి ఇచ్చాం. ఓకేనా, శివానందకి ప్లస్ బీరే రాజేంద్రకి ఇచ్చాం. ఓకేనా, సో ఇప్పుడు ఇదే సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ ఇంకొక యూజర్కి అసైన్ చేయాలంటే, ఓకేనా, సో ఐ నీడ్ టు సెలెక్ట్ ది యూజర్ లైసెన్స్ సేల్స్ ఫోర్స్, బట్ అసైన్ చేయలేను ఎందుకంటే ఈ 2 లైసెన్స్లు నేను యూజ్ చేసేసుకున్నా. ఇప్పుడు సపోజ్ నాకు టోటల్ లైసెన్స్ 10 ఉన్నాయి అనుకో, ఈ సేల్స్ ఫోర్స్ అనే సేల్స్ ఫోర్స్ యూజర్ లైసెన్స్ తో క్రియేట్ అయిన ప్రొఫైల్స్, సేల్స్ ఫోర్స్ యూజర్ లైసెన్స్ తో క్రియేట్ అయిన ప్రొఫైల్స్ 10 మందికి అసైన్ చేసుకోవచ్చు. అంటే ఒక్క యూజర్ లైసెన్స్ తో మల్టిపుల్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, సేల్స్ ఫోర్స్ అనే యూజర్ లైసెన్స్ తో ఇక్కడ సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ ఉంది. సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ ఇస్ యాక్చువల్లీ రిలేటెడ్ టు సేల్స్ ఫోర్స్ ప్రొఫైల్. ఓకేనా, సో ఈ ప్రొఫైల్ ని నేను 2 యూజర్స్ అసైన్ చేయొచ్చు. ఎందుకంటే దిస్ ప్రొఫైల్ ఈజ్ యాక్చువల్లీ అసోసియేటెడ్ విత్ యూజర్ లైసెన్స్ కాల్డ్ సేల్స్ ఫోర్స్, అండ్ సేల్స్ ఫోర్స్ యూజర్ లైసెన్స్ ఈజ్ యాక్చువల్లీ వీ హ్యావ్ 2 లైసెన్సెస్. అంటే టూ మెంబర్స్ మాత్రమే మనము అసైన్ చేయొచ్చు. సపోజ్ నేను ఈ యూజరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రాజేంద్ర లెఫ్ట్ ద ఆర్గనైజేషన్, కంపెనీ వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. ఓకేనా, అప్పుడు ఏం చేస్తాను? ఇప్పుడు చూడండి, 2 ప్రొఫైల్స్ ఉంటే 2 నేను యూజ్ చేసేసుకున్నాను అవునా కదా. 2 ప్రొఫైల్స్ ఉంటే సరే, రెండు సేల్స్ ఫోర్స్ యూజర్ లైసెన్స్లు ఉంటే 2 వాడుకున్నాను. ఒక యూజర్ అంటే కంపెనీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సో దెన్ అప్పుడు ఏం చేయాలి? యూజర్ని డియాక్టివేట్ చేయాలి అవునా కదా. యూజర్ని డియాక్టివేట్ చేయాలి. సో డియాక్టివేట్ చేస్తేనే ఫ్రీ, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి మళ్ళీ లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు. సో ఫ్రీజ్, డియాక్టివేట్. సో ఫ్రీజ్ చేశానంటే టెంపరీగా ఆ యూజర్ లాగిన్ కాకుండా ఆపడం అనమాట. సో ఒక యూజర్ని ఫ్రీజ్ చేస్తే లైసెన్స్లు అనేటివి ఫ్రీ అప్ అవ్వవు. ఓకే, సో యూజర్లు ఫ్రీజ్ చేస్తే లైసెన్స్లు అనేటివి ఫ్రీ అప్ అవ్వవు. ఓకే, చూడండి లైసెన్స్లు అలాగే ఉంటాయి, 2 అలాగే. ఎప్పుడు ఫ్రీ అప్ అవుతాయంటే ఎప్పుడైతే నేను ఆ యూజర్ని డియాక్టివేట్ చేస్తే ఓకేనా, ఓకేనా, అప్పుడు లైసెన్స్లు ఫ్రీ అప్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు నేను ఇంకో యూజర్ని క్రియేట్ చేసుకుంటూ చూడండి, సేల్స్ ఫోర్స్ ఫ్రీ అప్ అయిందా? ఇప్పుడు యూజర్ లైసెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. ఎందుకంటే యూజర్ని డియాక్టివేట్ చేస్తేనే లైసెన్స్లు ఫ్రీ అప్ అవుతాయి, లేకపోతే ఫ్రీ అప్ అవ్వవు. ఓకేనా, రిమెంబర్ దట్ పాయింట్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ సేల్స్ ఫోర్స్ యూజర్ లైసెన్స్ తో క్రియేట్ అయిన ప్రొఫైల్ వేరే యూజర్కి అసైన్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? వేరే యూజర్కి అసైన్ చేసుకోవచ్చు. ఓకే, గాట్ ఇట్. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజర్ లైసెన్స్. ఓకేనా, సో ఒక ప్రొఫైల్ని ఎంతమందికైనా అసైన్ చేసుకోవచ్చు, బట్ విత్ ఎ కండిషన్ దట్ ఆ ప్రొఫైల్కి అసోసియేట్ అయిన యూజర్ లైసెన్స్ ఎన్ని ఉంటే అంతమందికి మాత్రమే అసైన్ చేసుకోవచ్చు. రిమెంబర్ దట్ పాయింట్. ఓకే, గాట్ ఇట్. ఓకే ఫర్ క్లియర్, దెన్ ఐ విల్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ యూజర్ని యాక్టివేట్ చేశాను అనుకో, మళ్ళీ యూజర్ లైసెన్స్ కన్జ్యూమ్ అవుతుంది. ఓకేనా, జస్ట్ యాక్టివేట్ ఇట్. ఇప్పుడు ఇందాక యూజ్ లైసెన్స్ ఒకటే ఉంది, ఒకటి రిమైనింగ్ లైసెన్స్ ఉంది. ఇప్పుడు అది కూడా రిమైనింగ్ లైసెన్స్ 0 అయిపోతుంది. చూడండి. ఓకే, చూడండి 0 అయిపోయింది. చూడండి, సో అలా యాక్టివేట్ ఉంటే యూజ్ అవుతున్నట్టు. ఓకే, యాక్టివేషన్ చేసామంటే యూజర్ లైసెన్స్ ఫ్రీ అప్ చేసినట్టు ఆ లైసెన్స్ వేరే వాళ్ళకి వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఐ విల్ కమ్ బ్యాక్ టు ద పర్మిషన్స్. అంటే ప్రొఫైల్ ఏమేమి చేయొచ్చు ఇందాక చూసామన్నా కదా. ప్రొఫైల్ ఏమేమి చేయొచ్చు? ఫిల్ లెవెల్ సెక్యూరిటీ, పేజ్ లెవెల్ సెక్యూరిటీ, సరే పేజ్ లేఅవుట్ అసైన్మెంట్, ట్యాబ్ యూజిబిలిటీ, పాస్వర్డ్ పాలసీస్, ఇవన్నీ చేయొచ్చు అవునా కదా. పేజ్ లేఅవుట్స్. ఓకేనా, సో ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఫిల్ లెవెల్ సెక్యూరిటీ. ఓకేనా, యాప్ సెట్టింగ్స్ అంటే ఏ యాప్ ఈ ప్రొఫైల్ యూజర్కి ఏమేమి యాప్స్ కనపడాలి, ఏమేమి యాప్స్ కనపడకూడదు, లాగిన్ అయినప్పుడు ఏ యాప్తో డిఫాల్ట్గా లాగిన్ అంటే ఓపెన్ అవ్వాలి. సో ఇవన్నీ ఉంటాయి అనమాట. ఓకేనా, ట్యాబ్ సెట్టింగ్స్. ఓకేనా, సో ఓకేనా, రికార్డ్ టైప్స్. ఓకేనా, రికార్డ్ టైప్ సెట్టింగ్స్ ఇవన్నీ కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్. ఓకే, సో ఇవన్నీ మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు అంటే పర్మిషన్ సెట్స్ నిన్న ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ డిస్కస్ చేసాము. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ సిస్టమ్ అడ్మిన్ ఒక కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేసి, ఓకేనా, కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేసి ఇప్పుడు ఈ బీరే రాజేంద్ర ఉన్నాడు కదా, అతనికి ఆ కొత్త ప్రొఫైల్ అసైన్ చేస్తాను. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తానంటే లెట్ మీ క్రియేట్ న్యూ ప్రొఫైల్. సో ఇప్పుడు రాజేంద్ర ప్రొఫైల్ ఏంటి? ఓకేనా, సో సిస్టమ్ అడ్మిన్. సో అది కాకుండా వేరే ప్రొఫైల్ క్రియేట్ చేసి, ఓకేనా, సో సిస్టమ్ అడ్మిన్ ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఒకటి దీన్ని రీనేమ్ చేస్తాను. ఇది అంతకుముందు క్రియేట్ చేసింది. సో లాస్ట్ క్లాస్లో మనం క్రియేట్ చేసింది సిస్టమ్ అడ్మిన్ క్లోన్ అని చెప్పేసి, దీన్ని రీనేమ్ చేస్తాను ఎడిట్ చేసి. సో ఇదే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటే క్లోన్ చేశాను. ఓకేనా, దీన్ని ఏం చేస్తానంటే మార్కెటింగ్, లేకపోతే ఇండియా మార్కెటింగ్ మేనేజర్ అనేది దీని ప్రొఫైల్ అనుకుందాం. ఓకేనా, సో ఈ ప్రొఫైల్ని నేను ఇట్ ఈస్ యాక్చువల్లీ అసోసియేటెడ్ విత్ ద సేల్స్ ఫోర్స్ యూజర్ లైసెన్స్. ఓకేనా, సో ఇందాక చెప్పాను
అంటే సేల్స్ ఫోర్స్ అనే యూజర్ లైసెన్స్ తో ఎన్ని ప్రొఫైల్స్ ఉన్నాయో ఈచ్ ప్రొఫైల్ ఈజ్ అసోసియేటెడ్ విత్, ఓకేనా, వన్ యూజర్ లైసెన్స్, ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో ఈ మార్కెటింగ్ యూజర్ ఉంది కదా, ఇండియా మార్కెటింగ్ యూజర్ అని చెప్పి క్రియేట్ చేసామే ఇందాక. ఇండియా మార్కెటింగ్ ఇది కూడా సేల్స్ ఫోర్స్ లైసెన్స్ అది, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కూడా సేల్స్ ఫోర్స్ లైసెన్స్ అసోసియేట్ అని, ఓకేనా. సో ఈ మార్కెటింగ్ యూజర్ ని ఎంతమందికి అసైన్ చేయొచ్చు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఎంతమందికి అసైన్ చేయొచ్చు అంటే, వాటి యొక్క యూజర్ లైసెన్స్ ఎన్ని ఉంటాయో అన్ని మాత్రమే అసైన్ చేయొచ్చు. ఆ పాయింట్ వరకు మీకు క్లియర్ ఉన్నారా? అది క్లియర్ టిల్ దట్ పాయింట్? ఎస్ సార్. ఒక యూజర్ ఎంత మందికి అసైన్ చేయొచ్చు అనేది నాట్ డిపెండ్స్ ఆన్ ద ప్రొఫైల్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద లైసెన్సెస్ దట్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్. ఓకేనా, హౌ టు చెక్ ద లైసెన్సెస్ ఇన్ కంపెనీ ఇన్ఫర్మేషన్. సో టిల్ దట్ పాయింట్ వీఆర్ వెరీ క్లియర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ రాజేంద్ర అనే యూజర్కి నేనేం చేస్తానంటే, ఐ విల్ చేంజ్ హిస్ ప్రొఫైల్, ఓకేనా. సో నౌ లెట్ మీ ఓపెన్ దిస్ గాయ్. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కాకుండా ఐ విల్ ఎడిట్, ఓకేనా. సో ఇండియా మార్కెటింగ్ యూజర్ ఉంది కదా, ఇండియా మార్కెటింగ్ యూజర్ అసైన్ చేస్తాను. సో ఇండియా మార్కెటింగ్ మేనేజర్ కూడా సేల్స్ ఫోర్స్ యూజర్ లైసెన్స్ అసోసియేట్ అయిన ప్రొఫైలే, ఓకేనా. ఇప్పుడు ఏమవుతుందంటే, ఎందుకు నా యూజర్ కి ఒక ప్రొఫైల్ ఇచ్చి ఇతనికి ఎందుకు ఇచ్చానంటే, సో ఇతని లాగా లాగిన్ ఇప్పుడు అన్ఫ్రీజ్ చేస్తాను. అన్ఫ్రీజ్ అంటే తెలుసు కదా, టెంపరీగా లాగిన్ కాకుండా స్టాప్ చేయడానికి మనం ఫ్రీజ్ చేస్తాం, ఓకేనా. సో ఎప్పుడైతే యూజర్ ని డియాక్టివేట్ చేస్తామో అప్పుడు మనకి యూజర్ లాగిన్ కాలేకుండా పోవడంతో పాటు అతనికి అసోసియేట్ అయిన యూజర్ లైసెన్స్ కూడా ఫ్రీ అప్ అవుతుంది. రిమెంబర్ దట్ పాయింట్, ఓకే. సో నెక్స్ట్, సో ఇప్పుడు నా ప్రొఫైల్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, రాజేంద్ర ప్రొఫైల్ ఇండియా మార్కెటింగ్ మేనేజర్. సో ఇప్పుడు ఎందుకు మార్కెట్ ప్రొఫైల్ మార్చారంటే, లాగా లాగిన్ అయ్యి అంటే ఈ ప్రొఫైల్లో కొన్ని చేంజెస్ చేసి, సో ఆ చేంజెస్ మనకి రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మీకు వెరిఫై చేసి చూపిస్తాను, ఓకేనా. లెట్ మీ క్లోజ్ ఇట్, ఓకేనా. సో నా ప్రొఫైల్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, సో ఇతని ప్రొఫైల్ వేరే కదా. సో నౌ వాట్ ఐ విల్ డూ, ఓకే, లెట్ మీ క్లోజ్ ఇట్. సో ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినప్పుడు నా కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే అడ్వాన్స్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. సో నా ప్రొఫైల్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఇతని యొక్క ప్రొఫైల్ ఇండియా మార్కెటింగ్ మేనేజర్, ఓకే. సో ప్రొఫైల్ మార్చడానని చెప్పేసి యూజర్ లైసెన్స్ యొక్క యూటిలైజేషన్ మారదు, ఎందుకంటే బోత్ ఆర్ రిలేటెడ్ టు ద సేల్స్ ఫోర్స్ యూజర్ లైసెన్సెస్ ఓన్లీ, రిమెంబర్ దట్. సో ఇప్పుడు ఇండియా మార్కెటింగ్ మేనేజర్ రాజేంద్రకి అసైన్ చేశాను కాబట్టి, సో ఇప్పుడు కొన్ని చేంజెస్ చేస్తాను, ఓకేనా. సో ఏంటి, ఫస్ట్ ఇక్కడ కొన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే, లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ యూజర్ అని ఉంటుంది, లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ యూజర్, ఓకేనా. సో ఇది లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ యూజర్ చెక్ బాక్స్ ఉందా? సో ఇక్కడ చూడండి, సో ఇది ఇట్స్ వన్. ఇక్కడ చాలా సెట్టింగ్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కటి మనం నేర్చుకోవాలని ఏం లేదు, కొన్ని సెట్టింగ్స్ మాత్రమే మనము అర్థం చేసుకుంటే చాలా అనమాట. సో వాటిలో కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, సో ఎవరికైతే ఈ లైటింగ్ ఎక్స్పీరియన్స్ యూజర్ చెక్ బాక్స్ ఉంటుందో ఏ ప్రొఫైల్కి అయితే, వాళ్ళు ఇప్పుడు మనము లైటింగ్ ఎక్స్పీరియన్స్ లో ఉన్నాం, ఓకేనా. సో మనకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, సేల్స్ ఫోర్స్ లో రెండు యూజర్ ఇంటర్ఫేస్ లో ఉంటాయి. ఒకటి ఏంటబ్బా, సో క్లాసిక్ యూజర్ ఇంటర్ఫేస్, నెక్స్ట్ వచ్చేసి లైటింగ్ యూజర్ ఇంటర్ఫేస్, అవునా కదా, అది క్లియర్. సో ఇప్పుడు ఈ యూజర్ కి లైటింగ్ ఎక్స్పీరియన్సే వద్దు, లాగిన్ అవుతుంటే క్లాసిక్ లో కనపడాలి అనుకుంటే, ఈ ప్రొఫైల్ కి నేను ఏం చేస్తానంటే ఎడిట్ కొట్టి సో ఇప్పుడు లైటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, లైటింగ్ ఎక్స్పీరియన్స్ యూజర్, లైటింగ్ ఎక్స్పీరియన్స్ యూజర్ చూడండి, దీన్ని అన్చెక్ చేస్తాను. సో కొన్నిటిని అన్చెక్ చేయలేము, లైటింగ్ కన్సోల్ యూజర్ ఆల్రెడీ చూడండి, దీన్ని అన్చెక్ చేశాను. సో అంటే ఈ ప్రొఫైల్ అసైన్ అయిన యూజర్ కి లైటింగ్ ఎక్స్పీరియన్స్ కనపడకూడదు అని దాని అర్థం, ఓకేనా. లెట్ సేవ్ ఇట్. సో ఇది ఎలా వెరిఫై చేయాలి, ఓకేనా, ఎలా వెరిఫై చేయాలి? సో మనం ఓకే, సో ఈ ప్రొఫైల్ కి అసైన్ చేసాము, అతని లాగా లాగిన్ అవ్వాలి, వెరిఫై చేయడానికి ఆ యూజర్ లాగా లాగిన్ అవ్వాలి. సో ఈ ప్రొఫైల్ కి ఏ యూజర్ అయితే అసోసియేట్ అయినాడో ఆ యూజర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ లాగిన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇన్ కేస్ మీకు లాగిన్ ఆప్షన్ కనపడకపోతే మీరేం చేయాలి, నిన్న క్లాస్ లో చెప్పాను, ఓకేనా. సెటప్ లోకి వెళ్ళి లాగిన్ యాక్సెస్ పాలసీస్ అని ఉంటుంది, లాగిన్ యాక్సెస్ పాలసీస్, దాన్ని ఓపెన్ చేసి లాగిన్ యాక్సెస్ పాలసీలో ఒక చెక్ బాక్స్ ఉంటుంది, ఏమని, అడ్మినిస్ట్రేటర్స్ కెన్ లాగిన్ యాజ్ ఎనీ యూజర్ అని చెప్పేసి, దీన్ని ఎనేబుల్ చేసి సేవ్ చేయాలి. నిన్న క్లాస్ లో దీన్ని ఎనేబుల్ చేసి సేవ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ యూజర్ కి పక్కన లాగిన్ ఆప్షన్ వస్తుంది. ఇన్ కేస్ మీకు కనపడకపోతే లాగిన్ యాక్సెస్ పాలసీస్ లోకి వెళ్ళి మీరు ఎనేబుల్ చేయాలి, ఓకే, ఎనేబుల్ చేయాలి, ఓకే. సో ఆర్ యు క్లియర్ సో ఫర్? ఇప్పుడు ఇతను లాగా లాగిన్ అవుతాను, ఓకేనా. ఇప్పుడు నేనేం చేశాను, లైటింగ్ ఎక్స్పీరియన్స్ యూజర్ తీసేసాను తనకి, ఇప్పుడు బై డిఫాల్ట్ గా క్లాసిక్ కనిపిస్తుంది. ఇన్ కేస్ అతనికి లాగిన్ ఎక్స్పీరియన్స్ యూజర్ చెక్ బాక్స్ ఉన్నింటే ఇక్కడ ఆప్షన్ వస్తుంది, ఓకేనా. సో
స్విచ్ టు లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి. ఇతనికి ఎందుకు రాలేదు రాజేంద్ర బీరాకి? ఇతని ప్రొఫైల్ వి డియాక్టివేటెడ్ లాగిన్ లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ యూజర్ అనే చెక్ బాక్సే లేదు. అంటే వీఆర్ యాక్చువల్లీ రిస్ట్రిక్టింగ్ దిస్ యూజర్ ఫ్రమ్ యాక్సెసింగ్ ద లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ పేజ్ ఇట్ సెల్ఫ్. అంటే లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఆ యూజర్ ఇంటర్ఫేసే నువ్వు యాక్సెస్ చేయకూడదు. ఎక్కడ కంట్రోల్ చేసామండి? ప్రొఫైల్ లెవెల్లో కంట్రోల్ చేసామనా కదా? అర్థమైందా? ప్రొఫైల్ లెవెల్లో ఏం కంట్రోల్ చేయొచ్చు అర్థమైందా? అంటే ఇది ఒక్కటే ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ చాలా ఉన్నాయి. రికార్డ్ టైప్స్ కంట్రోల్ చేయొచ్చు, ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ కంట్రోల్ చేయొచ్చు, ట్యాబ్ లెవెల్ సెక్యూరిటీ, యాప్ లెవెల్ సెక్యూరిటీ, ప్రతి ఒక్కటి కంట్రోల్ చేయొచ్చు. సో మీకు ఇది క్లియర్ అనుకుంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఓకేనా? ఓకే అండి. క్లియరా? ఇప్పుడు లాగౌట్ కావాలంటే లాగౌట్. ఓకే, లాగౌట్ అయిపోయాను. ఇది ఇది వచ్చేసి నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ కాలేదు కాబట్టి మళ్ళీ నేను ఏం చేస్తాను, నా ట్రయల్ హెడ్ ప్లే అకౌంట్కి వెళ్ళి సో మళ్ళీ ఇక్కడ లాంచ్ క్లిక్ ఇస్తాను. ఓకే, సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ కంట్రోలింగ్ పర్మిషన్స్ అట్ ప్రొఫైల్ లెవెల్. సో ఐ విల్ గివ్ కపుల్ ఆఫ్ మోర్ ఎగ్జాంపుల్స్. కొన్ని ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ చేసి చూపించాలంటే ఈ ప్రొఫైల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆల్మోస్ట్ 1 week 10 days పడుతుందండి. సో ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఎక్స్ప్లోర్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎవర్ మేజర్లీ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. ఐ మీన్ మేజర్గా నేను ఏం ఫోకస్ చేయాలనుకుంటున్నా అవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాను. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ లెట్ మీ గో టు ద యూజర్స్. ఓకేనా? సో మార్కెటింగ్ ప్రొఫైల్ కదా, ఇండియా మార్కెటింగ్ ప్రొఫైల్ కదా. సో ఇండియా మార్కెటింగ్ ప్రొఫైల్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదే యూజర్కి మళ్ళీ ఈ ప్రొఫైల్లోకి వెళ్ళి సో ఎడిట్ చేసి ఇంకో 2-3 ఎగ్జాంపుల్ చూపిస్తాను. అంటే ఏమేం కంట్రోల్ చేయొచ్చు అనేది. సో ఎడిట్, సో లైటింగ్ ఎక్స్పీరియన్స్ యూజర్ని మళ్ళీ ఐ విల్ పుట్ ఇట్ బ్యాక్ లైటింగ్. సో ఇంకొకటి ఏదైనా చేసి చూపిస్తాను. ఇతనికి రిపోర్ట్స్ క్రియేట్ చేసే పర్మిషన్ నాకు కనపడకూడదు. ఓకేనా? సో లేకపోతే డాష్బోర్డ్స్ రిలేటెడ్ కనపడకూడదు. వ్యూ మై టీమ్స్ డాష్బోర్డ్, సేవ్ మొబైల్ డాష్బోర్డ్స్. ఓకే, చేంజ్ డాష్బోర్డ్ కలర్స్. అంటే ఇది కూడా చూపిస్తుంది. క్రియేట్ అండ్ కస్టమైజ్ డాష్బోర్డ్, క్రియేట్ అండ్ కస్టమైజ్ ఎడిట్. ఓకే, ఇప్పుడు చూడండి క్రియేట్ డాష్బోర్డ్ ఫోల్డర్ చెక్ బాక్స్ ఉంది. ఓకేనా? ఇది ఏం చేస్తానంటే ఇది ఎనేబుల్ అంటే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయను. సో కొన్ని ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ హియర్ ఇస్ వీ కెన్ కంట్రోల్ మల్టిపుల్ థింగ్స్ యూజింగ్ దిస్ ప్రొఫైల్ అనేది మీకు అర్థం కావాలి అంతే. సో క్రియేట్ డాష్బోర్డ్ ఫోల్డర్స్. ఇప్పుడు యూజర్ అంటే దీన్ని అన్చెక్ చేయకముందు అతను డాష్బోర్డ్ ఫోల్డర్స్ తెలుసు కదా. డాష్బోర్డ్ ఫోల్డర్స్ అంటే ఏంటి? డాష్బోర్డ్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఓకేనా మనకి ఇక్కడ ఫోల్డర్స్ ఉంటాయి. కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు అవునా కదా? కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? న్యూ ఫోల్డర్, ఇది డాష్బోర్డ్ ఫోల్డర్ అంటే. సో ఇప్పుడు ఈ ప్రొఫైల్ యూజర్ కి డాష్బోర్డ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసే పర్మిషన్ ఉంది. అది ఎలా నీకు వెరిఫై చేసి చూపిస్తాను. ఓకేనా? సో ఆ చెక్ బాక్స్ తీసేసి మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? సో నౌ వాట్ ఐ విల్ డూ, I will go to this user, login as this user. Okay, login as this user. Now go to the dashboard section. Okay na, dashboard section కి వెళ్ళి ఓకేనా డాష్బోర్డ్ ఫోల్డర్ క్రియేట్ చేసే పర్మిషన్ ఉందా? ఉంది. ఓకేనా? క్లిక్ అన్న చేయగలుగుతాడా లేదా వెరిఫై చేద్దాం. ఓకేనా? సో మై సేల్స్ ఫోర్స్ అడ్మిన్ బేసిక్స్ డాష్బోర్డ్స్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేశాను ఫోల్డర్ లేబుల్. ఓకేనా? అంటే యూనిక్ నేమ్కి ఎప్పుడు స్పేస్ ఉండకూడదండి. ఓకేనా? సేవ్ చేశాను. సో బీరే రాజేంద్రస్ ప్రొఫైల్ కెన్ యాక్చువల్లీ క్రియేట్ ద వాట్ కాల్ ఫోల్డర్ డాష్బోర్డ్ ఫోల్డర్స్. ఇప్పుడు ఏం చేస్తానంటే లాగౌట్ హిమ్. ఇప్పుడు ఆ చెక్ బాక్స్ రిమూవ్ చేస్తాను. ఏంటి? క్రియేట్ డాష్బోర్డ్ ఫోల్డర్స్ అని చెక్ బాక్స్ క్రియేట్ చేసి మళ్ళీ లాగిన్ అయ్యి అతను డాష్బోర్డ్ క్రియేట్ చేయగలుగుతాడా లేదా? ఓకే, దట్ ఐ విల్ కంట్రోల్. మళ్ళీ ఐ విల్ గో హియర్. సో చేయగలుగుతున్నాడు కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే నౌ ఐ విల్ రిమూవ్ దట్ పర్మిషన్ ఫర్ దిస్ ప్రొఫైల్. ఓకేనా? ఓకేనా? క్రియేట్ డాష్బోర్డ్ ఫోల్డర్స్ ఇప్పుడు రిమూవ్ చేస్తాను. ఓకేనా? ఇలా చాలా థింగ్స్. ఓకేనా? సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాడిఫై అని ఉంటుంటారండి. మాడిఫై ఆల్ డేటా అని చెప్పేసి. సో ఇదేంటంటే సో ఈ పర్మిషన్ ఇచ్చామంటే మాడిఫై ఆల్ డేటా పర్మిషన్ ఇచ్చామంటే సో ఈ సేల్స్ ఫోర్స్ ఆర్గ్ లో ఉన్న ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ రికార్డ్ ని తను క్రియేట్ చేయగలడు, ఎడిట్ చేయగలడు, డిలీట్ చేయగలడు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్స్. ఓకేనా? అన్ని చేయగలడు మాడిఫై అని చెప్పేసి ఇచ్చామంటే. ఓకేనా? ఏ యూజర్ కి ఓనర్షిప్ ఉన్న రికార్డ్స్ అయినా అతను చూడగలుగుతాడు. మాడిఫై అనేది పవర్ఫుల్ పర్మిషన్. ఓకేనా? ఆర్ యు క్లియర్? నెక్స్ట్ మేనేజ్ రోల్స్ అంటే ఈ కెన్ క్రియేట్ ద రోల్స్. అంటే ఈ కెన్ క్రియేట్ అండ్ డియాక్టివేట్, డిలీట్. సో ఆ పర్మిషన్ ఇవ్వాలనుకుంటే మేనేజ్ రోల్స్ ఇవ్వాలి. అది వద్దనుకుంటే మేనేజ్ రోల్స్ అన్చెక్ చేయాలి. ఓకేనా? అలా ఇట్లా చాలా ఉంటాయి. ఓకేనా?
సో కొన్ని ప్రతి ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని లైక్ డాష్ బోర్డ్ ఫోల్డర్స్ ఓకేనా తీసేసాం, అంటే ఈ కెనాట్ డూ దట్. సో ఇది అన్చెక్ చేశాను, చూపిస్తాను ఓకేనా. సో నెక్స్ట్ డాష్ బోర్డ్ చేంజ్ డాష్ బోర్డ్ కలర్స్ ఓకేనా. సో అంటే అతని డాష్ బోర్డ్ కలర్స్ కూడా చేంజ్ చేయకూడదు. అంటే డాష్ బోర్డ్ కలర్స్ అంటే చేంజ్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏదో మీకు డౌట్ రావచ్చు, డాష్ బోర్డ్ కలర్స్ అంటే చేంజ్ చేసే పర్మిషన్ ఏంటో మీకు డౌట్ రావచ్చు, అవునా కదా. సో డాష్ బోర్డ్ చేంజ్ పర్మిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా డాష్ బోర్డ్ ఉందనుకో, సో దాంట్లో మనం కలర్స్ మార్చుకోవచ్చు. అంటే ఎలా మార్చుకోవచ్చు, ఇక్కడ ఎడిట్ క్లిక్ ఇచ్చి, సో ఎడిట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ లాస్ట్ లో ఈ కలర్స్ ఉన్నాయి కదా డాష్ బోర్డ్ కలర్స్, డార్క్ థీమ్ ఓకేనా, ఇలాంటి కలర్స్ మార్చుకోవచ్చు అనమాట ఓకేనా. సో ఇక్కడ మనం ఇక్కడ ఏం యాడ్ చేయలేదు కాబట్టి మనకి అర్థం కాదు. సో లెట్ మీ యాడ్ ఇట్ ఎనీ ఓకేనా. చూడండి ఇది డాష్ బోర్డ్ కలర్ మారింది ఓకేనా. సో ఈ కలర్స్ మార్చుకునే పర్మిషన్ కూడా తనకు వద్దు అనుకుంటే ఓకేనా, చూడండి అప్పుడు ఏం చేయాలి, ప్రొఫైల్ లెవెల్ ఏం చేయాలి, చేంజ్ డాష్ బోర్డ్ కలర్స్ కూడా అన్చెక్ చేయాలి. సో ఇప్పుడు నేను రెండు అన్చెక్ చేశాను. ఏంటి, డాష్ బోర్డ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసే పర్మిషన్ ఉండకూడదు, డాష్ బోర్డ్ కలర్స్ ని మార్చే పర్మిషన్ ఉండకూడదు. ఎవరికి, ఈ ఇండియా మార్కెటింగ్ మేనేజర్ ప్రొఫైల్కి ఓకేనా. సో ఓకేనా, అలా చాలా కంట్రోల్ చేయొచ్చు. సపోజ్ ఇంకోటి, ఈ ప్రొఫైల్ యూజర్ కి అసలు ఇంకోటి ఏదైనా చూపిస్తాను ఓకేనా. సపోజ్ ఇంకోటి ఏదైనా చూపిస్తాను, లీడ్స్ అనే ట్యాబే కనపడకూడదు. ఇతను లాగిన్ అయినప్పుడు సేల్స్ యాప్లోకి వెళ్తే లీడ్స్ ట్యాబే కనపడకూడదు ఓకేనా. అప్పుడు ఏం చేస్తానంటే ట్యాబ్ సెట్టింగ్స్ లో లీడ్స్ ట్యాబ్ ఉంటుంది కదా, లీడ్స్ డిఫాల్ట్ ఆన్ ఉంటుంది. అలా కాకుండా ట్యాబ్ హెడ్ చేసేస్తాం. ట్యాబ్ హెడ్ అంటే ప్రస్తుతానికి మనం ఏం చేసాము, ఈ ఇండియా మార్కెటింగ్ అనే ప్రొఫైల్ కి 3 థింగ్స్ డియాక్టివేట్ చేసాం. ఏంటి, డియాక్టివేటెడ్ పర్మిషన్ టు క్రియేట్ డాష్ బోర్డ్ ఫోల్డర్స్ ఓకేనా, క్రియేట్ డాష్ బోర్డ్ ఫోల్డర్స్ తీసేసాను ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, డాష్ బోర్డ్ కలర్స్ మార్చే పర్మిషన్ తీసేసాను. అలాగే లీడ్ ట్యాబ్ కనపడకుండా అంటే హైడ్ చేసేసాను అవునా. ఇవన్నీ చేశాను. సో ఇవన్నీ మనము వెరిఫై చేయాలంటే ఆ యూజర్ లాగా నేనే లాగిన్ అయి చెక్ చేస్తాను. అంటే ఈ ప్రొఫైల్లో ఇండియా మార్కెటింగ్ మేనేజర్ అనే ప్రొఫైల్లో డియాక్టివేట్ చేశాను. అంటే ఈ ప్రొఫైల్ ఎంతమందికి అసైన్ చేస్తే అంతమందికి ఈ పర్మిషన్స్ ఉండవు, ఎందుకంటే ప్రొఫైల్ లెవెల్లో నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుందా వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సేవ్, అంటే ప్రొఫైల్ లెవెల్ వాట్ వీ కెన్ డూ అనేది మీకు అర్థం కావాలి ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సేవ్ చేశానా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు వ్యూ యూజర్స్లోకి వెళ్ళి సో మళ్ళీ లాగిన్ చేస్తాను అనమాట. ఇప్పుడు వెరిఫై చేస్తా, అంటే డాష్ బోర్డ్స్లోకి వెళ్తాను. సో డాష్ బోర్డ్లో ఫోల్డర్స్ క్రియేట్ చేసే పర్మిషన్ ఉందా లేదా ఓకేనా, ఎందుకంటే ఉండకూడదు. ఇప్పుడు ఉందంటే సంథింగ్ ఇస్ రాంగ్. సో చూడండి డాష్ బోర్డ్ క్రియేట్, ఇప్పుడు చూడండి హీ కెనాట్ క్రియేట్ ద డాష్ బోర్డ్ ఫోల్డర్స్ బికాస్ at his profile I have unchecked the create dashboard folder permission. So that is the reason he don't see that option like before. ఇంతకు ముందు నేను అతనిలాగా లాగిన్ అయి చెక్ చేశాను, ఫోల్డర్ కూడా క్రియేట్ చేశాను అవునా కదా. సో నెక్స్ట్ ఓకేనా, అవునా కదా. సో మై అడ్మిన్ ఎవరు క్రియేట్ చేశారు, రాజేంద్రన్ క్రియేట్ చేశాడు అవునా. బట్ నౌ హీ కెనాట్ క్రియేట్, వై, we removed that permission itself at his profile level itself. Okay, we removed completely his permission, he cannot create the dashboard folders. Next ఏంటి, లీడ్ ట్యాబ్ ని మనం రిమూవ్ చేసాం. లీడ్ ట్యాబే కనపడకూడదు. సేల్స్ యాప్ లో లీడ్ ట్యాబే కనపడట్లేదు. ఇంతకుముందు ఇక్కడ ఉంటాడా, లీడ్ ట్యాబే కనపడట్లేదు. చూడండి లీడ్ ట్యాబ్ కనపడట్లేదు. అంటే సి అట్ ప్రొఫైల్ లెవెల్ వీ కెన్ కంట్రోల్ దిస్ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్ అంటే నెక్స్ట్ ఇది కూడా వన్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్. అలాగే ట్యాబ్ సెట్టింగ్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. ట్యాబ్ సెట్టింగ్స్ హైడ్ చేయడం, లీడ్ కనపడలేదు. ఇంకోటి ఏదో చేసాం, ఏంటబ్బా అది, డాష్ బోర్డ్ కలర్స్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నాను, డాష్ బోర్డ్ కలర్స్ అంటే ఇందాక డాష్ బోర్డ్స్ లెక్క వెళ్ళి క్రియేటెడ్, ఇతను క్రియేట్ చేసినవి ఏం లేవు, ఆల్ డాష్ బోర్డ్స్. సారీ, సో నేను ఇందాక ఒక డాష్ బోర్డ్ చూపించాను కదా, అది ప్రైవేట్ ఫోల్డర్లో సేవ్ చేశాను కాబట్టి ఇక్కడ ఏం కనపడదు. సో కొత్త డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తాను ఏదన్నా, శాంపుల్ డాష్ బోర్డ్. అంటే డాష్ బోర్డ్ కలర్స్ మార్చే పర్మిషన్ ఉండవద్దు అని చెప్పేసి తీసేసాం కదా, సో దానికోసం. సో ఇక్కడ ఏదైనా ఇతనికి అంటే పబ్లిక్ రిపోర్ట్స్ లో ఉన్న, ఓకే పబ్లిక్ రిపోర్ట్ లో సేవ్ చేసాం కాబట్టి కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, సో హీ విల్ నాట్ హ్యావ్ అన్ ఆప్షన్. ఓకే, అంటే ఎలా చెప్తున్నాను, సో ఇక్కడ మీరు క్లిక్ ఇస్తే ఈ షుడ్ నాట్ హ్యావ్ అన్ ఆప్షన్. ఇక్కడ చూడండి డాష్ బోర్డ్ కలర్స్ ఇంతకు ముందు నేను చూపించినప్పుడు ఎలా వచ్చినాయి, డిఫరెంట్ ప్యాలెట్ కలర్స్ మార్చామా లేదా, అవునా కదా. సో ఇప్పుడు ఎందుకు లేవు, హీ డోంట్ హ్యావ్ దట్ పర్మిషన్ అట్ ప్రొఫైల్ లెవెల్ ఇట్ సెల్ఫ్. ఓకేనా, హీ డోంట్ హ్యావ్ దట్ పర్మిషన్ అట్ ప్రొఫైల్ లెవెల్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఎందుకంటే డాష్ బోర్డ్ లెవెల్లో మనము తీసేసాం కాబట్టి. ఓకే, అర్థమవుతుందా వాట్ వీ కెన్ డు విత్ సారీ, ఆబ్జెక్ట్ మేనేజర్ లాగానే కనబడతానా లీడ్స్ అది ఫీల్డ్. ట్యాబ్ మాత్రమే తీసేసాం మనం. ఓకేనా, ట్యాబ్ వేరు, ఆబ్జెక్ట్ మేనేజర్ ఆబ్జెక్ట్ వేరు. సో మనం ఏదైనా ఒక లీడ్ ఆబ్జెక్ట్ కానీ కస్టమ్ ఆబ్జెక్ట్ కానీ క్రియేట్ చేసినప్పుడు అది ఫ్రంట్ ఎండ్ లో మనం దానికి రికార్డ్స్ క్రియేట్ చేయాలంటే ఆబ్జెక్ట్ మేనేజర్ కనిపిస్తుంది. బట్ ఫ్రంట్ ఎండ్ లో మనకి ఇక్కడ దానికి రికార్డ్స్ క్రియేట్ చేయాలంటే ఇది బ్యాక్ ఎండ్ టేబుల్ అనమాట. ఇది జస్ట్ ఆబ్జెక్ట్ మేనేజర్ లో కనిపిస్తుంది. మనము ఎక్కడ హైడ్ చేసాము, ఓన్లీ ట్యాబ్ విజిబిలిటీలో హైడ్ చేసాం, ట్యాబ్ విజిబిలిటీలో మాత్రమే హైడ్ చేసాం.
కాబట్టి ఉమ్, మనకి ఇక్కడ ట్యాబ్ కనపడదు అతని లాగా లాగిన్ అయితే. ఓకేనా, ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు ఇంతకుముందు నా దాంట్లో లాగిన్, ఇప్పుడు చూడండి లీడ్ కనపడలేదు. సో వి ఉమ్. ఓన్లీ హిడెన్ వి హ్యావ్ ఓన్లీ హిడెన్ ద ట్యాబ్ విజిబిలిటీ ఆఫ్ ద లీడ్ ఆబ్జెక్ట్, ఓకే. నాట్ అట్ ఆబ్జెక్ట్ మేనేజర్. సో ఇఫ్ హీ హాస్ ద సెటప్ యాక్సెస్ ఉంటే, సపోజ్ ఈ సెటప్ యాక్సెస్ కూడా లేకుండా చేసేయచ్చు మనం. అర్థమవుతుందా? ఉమ్, ఉమ్, సో ఐ డోంట్ వాంట్ దిస్ యూజర్ టు యాక్సెస్ ద సెటప్ మెనూ ఇట్ సెల్ఫ్, దెన్ వీ కెన్ డూ దట్ వన్ ఆల్సో. ఓకేనా, సెటప్ మెనూకి ఉమ్. ఒక చెక్ బాక్స్ ఉంటుంది, దాన్ని అన్చెక్ చేస్తే చాలు. సో దెన్ ఆ, వీ కెన్ సీ ఇట్, బట్ దిస్ పర్సన్ హూ ఇస్ యాక్చువల్లీ అన్చెక్ దట్ ప్రొఫైల్ అసైన్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ సెటప్ ఉమ్. కూడా చూడలేరు. ఓకేనా, అర్థమవుతుందా? అర్థమైంది. సో దాంతో పాటు మీకు మీకు యాజ్ ఎ హోంవర్క్ గా మీరేం ఎక్స్ప్లోర్ చేయాలంటే, ఉమ్, రికార్డ్ టైప్ విజిబిలిటీ కంట్రోల్ చేయడము, ఫీల్డ్ లెవెల్ ఉమ్, సెక్యూరిటీ కంట్రోల్ చేయడము. అంటే ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీలోకి వెళ్తే ఆ ప్రొఫైల్లో ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్ లో ఏం ఫీల్డ్ కి విజిబిలిటీ ఉండాలి, ఏ ఫీల్డ్ కి ఎడిట్ పర్మిషన్ ఉండాలి, ఏ ఫీల్డ్ కి అసలు విజిబిలిటీ కూడా ఉండకూడదు అనేది అంతా కంట్రోల్ చేయొచ్చు. ఎక్కడ? ప్రొఫైల్ లెవెల్లోనే. ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. ఓకేనా. సో ఇంటర్వ్యూస్ లో అంటే ఇది మన ట్రైనింగ్ లో ఎలా చెప్తారంటే, వాట్ ఈస్ ప్రొఫైల్, వాట్ వీ కెన్ డూ విత్ దట్ ప్రొఫైల్ అని మాత్రమే చెప్తారండి. ఇంత డీటెయిల్ గా ఎవరు చెక్ చేసి దానికి సపరేట్ ప్రొఫైల్ క్రియేట్ చేసి చెప్పరు. సో మీకు బేసిక్స్ అంటే ఇంత లేట్ గా ఎందుకు చెప్తున్నానంటే, యూ షుడ్ ఇంబైబ్ దట్ నాలెడ్జ్. అంటే మీకు రేపు నాపోతే ఇంటర్వ్యూస్ లో అడిగినా యూ షుడ్ యాక్చువల్లీ ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా చెప్పలేకపోయినా యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ తెలుగులో అయినా చెప్పగలిగితే ఐఎమ్ హ్యాపీ. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేది మీకు అర్థం కావడం నా మెయిన్ ఫోకస్. దాన్ని మీరు ఇంగ్లీష్ లో ఎలా కన్వర్ట్ చేసుకుంటారు అనేది దట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాక్టీస్. ఓకేనా, అర్థమవుతుందా? ఉమ్, ఉమ్. అర్థమైందా? ఆ, ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా దీంట్లో? ఏం లేదన్నా. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ ఇదంతా పర్మిషన్ సెట్స్ కదన్నా ఇప్పుడు చెప్పింది? ప్రొఫైల్ లెవెల్లో ఏమేమి పర్మిషన్స్ కంట్రోల్ చేయొచ్చు అని. ప్రొఫైల్ లెవెల్ ఆ, పర్మిషన్ సెట్స్ నిన్న చెప్పాను, బట్ మళ్ళీ చెప్తాను. ఓకేనా. అవును. ఓకే, ప్రొఫైల్ ఇందాక అదే కదా ఇండియన్, ఇది ప్రొఫైల్ లెవెల్లోనే కదా చెప్పింది. ఓకేనా, ఉమ్. ఇండియన్ మార్కెటింగ్ మేనేజర్ ప్రొఫైలే కదా ఇది. మర్చిపోయినావా? అదేనా అంటే పర్పస్ దీంట్లో ఆఫ్ పర్మిషన్ సెట్ చెప్తాను. ఓకే, నిన్న చెప్పాను ఆల్రెడీ, నిన్న మీరు లేరు కాబట్టి మళ్ళీ చెప్తాను. సో ఇంకా మళ్ళీ కావాల్సినట్టు చెప్తాను, బట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్. ఓకేనా. సో ప్రొఫైల్ లెవెల్ ఏమేమి కంట్రోల్ చేసి అర్థమవుతుందా మీకు? అర్థమైందన్నా. ఓకే, సో ఈ ప్రొఫైల్కి వెళ్తే, సో ట్యాబ్ విజిబిలిటీ చూసాము. పేజ్ లోడ్స్ తెలుసు కదా, అంటే ఈ ప్రొఫైల్ లాగా అదే అయినప్పుడు మల్టిపుల్ పేజ్ లోడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ప్రొఫైల్ లాగా ఒక యూజర్ లాగా లాగిన్ అయితే ఆ ప్రొఫైల్ కి ఏదైతే లేఅవుట్ అసైన్ అయిందో మనం ఆ రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు ఆ లేఅవుట్ మాత్రమే కనిపిస్తుంది. అర్థమవుతుందా? యూఆర్ గెటింగ్ ద పాయింట్. ఇట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ పేజ్ లోడ్స్. ఒక్కొక్క ప్రొఫైల్ కి ఒక్కొక్క పేజ్ లేఅవుట్ అసైన్ చేసుకునే అంటే 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 కాన్సెప్ట్ అర్థమైందా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? అంటే పేజ్ లోడ్స్ అంటే ఇప్పుడు ఫీల్డ్స్ వేస్తాం అట్లానా? ఇప్పుడు పేజ్ లేఅవుట్ అంటే ఇక్కడ చూడండి, లీడ్ ఆబ్జెక్ట్ లేకపోతే ఏదైనా ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఓకేనా. సో గుర్తుందా మనకి ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కి డిఫాల్ట్ గా ఒక పేజ్ ఆ, లేఅవుట్ వస్తుంది అవునా కదా. అవునన్నా. ఇప్పుడు ఇంకొక పేజ్ లోడ్ క్రియేట్ అట్లా ఎన్ని పేజ్ లోడ్స్ కావాల్సింటే అన్ని పేజ్ లోడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఉమ్, ఒక పేజ్ లేఅవుట్ లో ఇప్పుడు ఈ పేజ్ లేఅవుట్ లో శాలరీ ఇన్ఫర్మేషన్, హైక్ ఇన్ఫర్మేషన్ అన్ని పెడతాను ఫీల్డ్స్. బట్ ఉమ్, ఈ పేజ్ లేఅవుట్ లో పెట్టను. ఉమ్, ఇప్పుడు ఎంప్లాయీ శాలరీ, ఎంప్లాయీ హైక్ అన్ని ఇప్పుడు దీంట్లోకి వెళ్తే, సో దీంట్లో శాలరీ హైక్ అవన్నీ పెడతాను. ఓకేనా, ఆ, శాలరీ. ఓకేనా, సో శాలరీ అవన్నీ పెడతాను. బట్ దీంట్లో ఏం చేస్తానంటే ఈ శాలరీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసేస్తాను. ఓకేనా, ఈ పేజ్ లేఅవుట్ లో. ఓకేనా, ఉమ్, ఇప్పుడు శాలరీ తీసేసాను అవునా కదా. ఉమ్, అంటే ఇక్కడ గ్రే కలర్ లో కనిపిస్తుంది అంటే ఆల్రెడీ పేజ్ లోట్ యాడ్ అయింది అని అర్థం. ఇక్కడ గ్రే కలర్ లో కనపడలేదంటే తీసేసాము అని అర్థం. ఓకేనా. సో ఆ, ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ లో ఈ లేఅవుట్ వచ్చేసి సిస్టమ్ మీకు అసైన్ చేస్తాను. ఈ లేఅవుట్ వచ్చేసి మా ఇండియన్ మార్కెటింగ్ ప్రొఫైల్ అనే ప్రొఫైల్ అసైన్ చేస్తాను. ఓకేనా. సో మనకి రెండు ప్రొఫైల్స్ అంటే ప్రస్తుతానికి మనం మాట్లాడుకుంటున్నది రెండు ప్రొఫైల్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఓకేనా. yes. ఓకేనా. సో ఇప్పుడు ఈ ప్రొఫైల్ ఈ పేజ్ అంటే ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ లో నేను రికార్డ్ ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ లోకి వెళ్తే, సో ఇండియన్ మార్కెటింగ్ టీమ్ ఇండియా మార్కెటింగ్ మేనేజర్ అనే ప్రొఫైల్ కి మార్కెటింగ్ అనే ప్రొఫైల్ కి ఇండియా మార్కెటింగ్ మేనేజర్ ప్రొఫైల్ కి ఇక్కడ నేను ఎంప్లాయీ లేఅవుట్ ఉంది కదా. ఓకేనా. ఉమ్, సో పార్ట్ టైం ఇక్కడ రికార్డ్ టైప్స్ కూడా ఉంటాయి అనమాట. రికార్డ్ టైప్స్ కాన్సెప్ట్ గుర్తుందా? పార్ట్ టైం ఎంప్లాయీ అని సెలెక్ట్ చేసుకుంటే ఇండియా మార్కెటింగ్ మేనేజర్ ఎంప్లాయీ లేఅవుట్ కనిపిస్తుంది. ఓకేనా. ఉమ్, సో ఫుల్ టైం ఎంప్లాయీ అని తీసుకున్నప్పుడు కూడా నేను ఇదే కనపడాలనుకుంటే అప్పుడు ఏం చేస్తాను, దీన్ని ఇక్కడికి వెళ్ళి
ఎడిట్ అసైన్మెంట్ మీద క్లిక్ ఇచ్చి ఓకేనా, ఇక్కడికి వచ్చి సో ఇప్పుడు ఇండియా ఉంది కదా, ఇండియా మార్కెటింగ్ మీద దీని మీద క్లిక్ ఇచ్చి సో ఇప్పుడు ఎంప్లాయీ లేఅవుట్ వితౌట్ శాలరీ ఇన్ఫో అనే పేజ్ లేఅవుట్ అసైన్ చేస్తాను. ఇప్పుడు నేను యూజర్ లాగా అంటే ఈ ప్రొఫైల్ అసైన్ అయిన యూజర్ లాగా లాగిన్ అయితే ఫుల్ టైం ఎంప్లాయీ సెలెక్ట్ చేసుకున్నా, పార్ట్ టైం ఎంప్లాయీ సెలెక్ట్ చేసుకున్నా నాకు ఒక పేజ్ లేఅవుట్ కనిపిస్తుంది. ఏ పేజ్ లేఅవుట్? ఎంప్లాయీ లేఅవుట్ వితౌట్ శాలరీ ఇన్ఫోలో మనం నేనే ఏమేమి ఫీల్డ్స్ అయితే పెట్టానో ఆ ఫీల్డ్స్ మాత్రమే కనిపిస్తాయి. బట్ నేను లాగిన్ అయినప్పుడు అంటే నా ప్రొఫైల్, నా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్తో ఏ రికార్డ్ ఓపెన్ చేసినా ఎంప్లాయీ లేఅవుట్ కనిపిస్తుంది, దీంట్లో శాలరీ ఇన్ఫర్మేషన్ కూడా నాకు కనిపిస్తుంది. అర్థమవుతుందా? చేసి చూపినా? ఆ, ఇప్పుడు ఏం చేశానంటే సేవ్ చేశానా? సో ఇప్పుడు నేను ఎంప్లాయీ రికార్డులోకి వెళ్తే నాకు శాలరీ ఇన్ఫర్మేషన్ కూడా కనిపిస్తుంది. బట్ నేను రాజేంద్ర అంటే ఈ ప్రొఫైల్ యూజర్ లాగా ఎవరున్నారు? రాజేంద్ర లాగా లాగిన్ అయితే ఏం కనిపిస్తుంది? శాలరీ ఇన్ఫో కనపడదు. అర్థమవుతుందా? సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ గో హియర్ లెట్స్ రిఫ్రెష్. ఎంప్లాయీ రికార్డు పార్ట్ టైం ఎంప్లాయీ అయినా ఇదైనా కూడా నాకు శాలరీ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఓకేనా? సో ఎంప్లాయీ, వేర్ ఇస్ దట్ ఎంప్లాయీ? సో రిమూవ్ చేశాను ఏమన్నా ఎంప్లాయీ. ఓకే, సో ఇక్కడ చూడండి శాలరీ కనిపిస్తుందా? ఇప్పుడు ఏం చేస్తానంటే నౌ ఐ విల్ గో పర్మిషన్ సెట్స్, ఐ విల్ కమ్ బ్యాక్. ఓకే, సో ఐ విల్ కమ్ బ్యాక్. ఓకేనా, ఇది ఓకేనా, సిస్టమ్ అడ్మిన్ కాదు కానీ ప్రొఫైల్లోకి వెళ్ళి ఇండియన్ డైరెక్ట్గా ప్రొఫైల్స్లోకి వెళ్ళి అలా అయినా వెళ్ళొచ్చు, లేకపోతే ఆ యూజర్ లాగా లాగిన్ అవ్వాలనుకుంటే సో ఆ యూజర్ నేమ్ ఇక్కడ టైప్ చేసినా కూడా సెటప్లో ఉన్నప్పుడు టైప్ చేస్తే నేమ్స్ యూజర్ నేమ్స్ వస్తాయి. మామూలుగా ఇక్కడ ఉన్నప్పుడు టైప్ చేస్తే రాదు, సెటప్లో ఉన్నప్పుడు టైప్ చేస్తేనే నేమ్స్ ఈజీగా వస్తాయి. ఇక్కడ లాగిన్ క్లిక్ ఇచ్చానంటే ఇదే ఎంప్లాయీ రికార్డ్ని, ఇంతియాజ్ ఎంప్లాయీ రికార్డ్ని ఈ రాజేంద్ర లాగా లాగిన్ అయితే అలా కనిపిస్తుంది. అంటే శాలరీ కనపడకూడదు, ఎందుకంటే అతని పేజ్ లోట్ వేరే ఇచ్చాము ఎంప్లాయీ ఆబ్జెక్ట్ కదా. ఇప్పుడు ఏం చేయాలి? హార్డ్ రిఫ్రెష్ చేస్తాను ఒక నిమిషం. పేజ్ లేఅవుట్ రిమూవ్ చేసాం. ఇట్స్ వెరీ క్రిటికల్ కాన్సెప్ట్ అనమాట. ఒక్క నిమిషం, ఈ పేజ్ లేఅవుట్ సో ఇతనికి పేజ్ లేఅవుట్లో రిమూవ్ చేయడంతో పాటు విజిబిలిటీ కూడా తీసేయాలి. 1 మినిట్. సో ఇప్పుడు మనం పేజ్ లేఅవుట్లో రిమూవ్ చేసామా? ఒక నిమిషం, లెట్ మీ క్రాస్ వెరిఫై. ఇక్కడ విజిబిలిటీ కూడా తీసేయాలి, పేజ్ విజిబిలిటీ. నౌ లెట్ మీ లాగౌట్. సరే, ఫీల్డ్ విజిబిలిటీ కూడా తీసేయాలి. లాగొచ్చు అగైన్. సో ఇప్పుడు what I'm trying to say here is now let's go to the employee object manager ఇక్కడ ఉంది కదా, close this one, edit object. ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ కి వ్యూ ఆల్ ఫీల్డ్స్ అని అంటే ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్ అనమాట. సో దట్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో ఇంకోటి ఏంటంటే మనము ఈ ఎంప్లాయీ దాన్ని మనము డైనమిక్ ఫార్మ్స్ స్విచ్ అయ్యామా, డైనమిక్ ఫార్మ్స్ అంటే తెలుసు కదా, డైనమిక్ ఫార్మ్స్ స్విచ్ అయ్యామా లేదా అని కూడా చూసుకోవాలి. ఓకేనా? సో డైనమిక్ ఫార్మ్స్ స్విచ్ అయ్యింటే ఇట్ వోంట్ వర్క్. ఓకేనా? సో డైనమిక్ ఫార్మ్స్ స్విచ్ అయ్యింటే, సో డైనమిక్ ఫార్మ్స్ అంటే ఏంటంటే సో పేజ్ లేఅవుట్ లో మనం ఫీల్డ్స్ కంట్రోల్ చేయొచ్చు, ఇక్కడ ఎడిట్ పేజ్ అని క్లిక్ ఇచ్చినా మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ స్విచ్ టు ఫ్రమ్ పేజ్ లేఅవుట్స్ నుంచి డైనమిక్ ఫార్మ్స్, దీన్ని ఏమంటారు అంటే డైనమిక్ ఫార్మ్ అంటాము. దీనికి ఒకవేళ ఆల్రెడీ స్విచ్ అయ్యింటే ఓకేనా, సో పేజ్ లేఅవుట్ లో మన చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వవు. ఓకేనా? సో ఇఫ్ యూ హ్యావెంట్ స్విచ్డ్, ఓకేనా, మనం ఆల్రెడీ స్విచ్ కాకుండా ఉంటే సో దెన్ చూడండి మనం ఆల్రెడీ స్విచ్ అవ్వలేదు, దెన్ పేజ్ లేఅవుట్ లో మనం చేంజెస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. సో దిస్ ఇస్ కాల్డ్ డైనమిక్ ఫార్మ్. సో చూడండి ఇక్కడ డైనమిక్ ఫార్మ్స్. సో అప్గ్రేడ్ చేసామంటే పేజ్ లేఅవుట్ కాన్ఫిగరేషన్ నుంచి డైనమిక్ ఫార్మ్స్ కాన్ఫిగరేషన్కి వెళ్తాయి. సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే సో రాజేంద్ర లాగా హూ ఇస్ యాక్చువల్లీ డిఫరెంట్ ప్రొఫైల్ లాగా లాగిన్ అయితే శాలరీ ఇన్ఫర్మేషన్ కనబడకూడదు, ఎందుకంటే తనకి అసైన్ అయిన పేజ్ లేఅవుట్ ఏంటి? ఇది. ఓకేనా? సో లెట్ మీ క్రాస్ వెరిఫై. సో ఆ పేజ్ లేఅవుట్ కరెక్ట్గా అసైన్ చేసామా లేదా, ఫీల్డ్ విజిబిలిటీ కూడా చెక్ చేస్తాను. సో ఇండియా మార్కెటింగ్ మేనేజర్కి ఎంప్లాయీ లేఅవుట్ వితౌట్ శాలరీ ఇన్ఫో అనేది 2 అసైన్ చేసాము. ఓకే, సో ఇప్పుడు సో ఈ రికార్డ్ టైప్ మాస్టర్ రికార్డ్ టైప్ ఫుల్ టైం ఎంప్లాయీ. ఒక్క నిమిషం, రికార్డ్ టైప్ ఐడి బ్లాంక్ ఉంది, మేబీ దట్ ఈస్ ద రీజన్. ఓకే, సో ఇక్కడ ఏం చేశానంటే సో ఇక్కడ చూడండి మనకి ఎంప్లాయీ ఆబ్జెక్ట్ లో 2 రికార్డ్ టైప్స్ ఉన్నాయి, ఫుల్ టైం ఎంప్లాయీ, పార్ట్ టైం ఎంప్లాయీ అని చెప్పేసి. సో మనం చూస్తున్న రికార్డు రెండిట్లో ఏది కాదు. ఓకేనా? సో రెండిట్లో ఏది కాదు, మేబీ దట్ ఈస్ ద రీజన్. సో ఇక్కడ చూడండి
ఫుల్ టైమ్ ఎంప్లాయీ పార్ట్ టైమ్ ఎంప్లాయీకి మాత్రమే మనం లేఅవుట్ మార్చాం. సో దీనికి మార్చలేదు. నౌ లెట్స్ మీ ట్రై టు చేంజ్ దిస్ వన్ ఆల్సో. అంటే ఇది ఈ రికార్డ్ టైప్స్ క్రియేట్ చేయక ముందు క్రియేట్ చేసిన రికార్డ్ అనమాట. గుర్తుందా? ఎంప్లాయీ ఆబ్జెక్ట్ రికార్డ్ టైప్స్ క్రియేట్ చేయక ముందు క్రియేట్ చేసిన రికార్డ్ ఇంతియాజ్ అనేది. వాట్ ఐ విల్ డూ, సో రికార్డ్ టైప్ లేని వాటికి కూడా దీనికి అసైన్ చేస్తున్నాను. నౌ లెట్ మీ అసైన్ టు దిస్ వన్. సో మొత్తం మాస్టర్ రికార్డ్ టైపు అంటే మాస్టర్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ రికార్డ్ టైపు, పార్ట్ టైమ్ ఎంప్లాయీ రికార్డ్ టైప్ ఏది అందులో లాగిన్ అయినా కూడా సో యూ షుడ్ నాట్ బి ఏబుల్ టు సీ ద శాలరీ ఇన్ఫో. బట్ అయినా చూడగలుగుతున్నాను అంటే సమ్వేర్ ఇట్ ఇస్ రాంగ్. ఓకేనా? సో నౌ లెట్ మీ సేవ్ ఇట్. సో దీనికి కూడా మాస్టర్ రికార్డ్ టైప్ కూడా నేను చేశాను. ఎందుకంటే ఎందుకు మాస్టర్ రికార్డ్ టైప్ అసైన్ చేశానంటే సో ఈ ఇంతియాజ్ అనే ఎంప్లాయీ రికార్డు ఇట్స్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎదర్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ పార్ట్ టైమ్ ఎంప్లాయీ. సో అందుకని సో ఐఎమ్ యాక్చువల్లీ డౌటింగ్ ఆన్ దట్ వన్. సో నౌ వాట్ ఐ విల్ డూ, లాగిన్ యాజ్ హిమ్ అగైన్. సో ఇక్కడ ఏ హాయ్ సంజయ్ భార్గవ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. ఇక్కడ నా ఆఫీస్లోనా? నేను అనంతపూర్లో ఉన్నా. లీవ్ వేసా ఈరోజు. అవునా, ఓకే. సో నౌ లెట్ మీ లాగిన్ యాజ్ దిస్ గై. What I will do, I'll come back as here, I'll refresh. ఇక్కడ చూడండి, ఇప్పుడు కనపడలేదు చూడండి. అర్థమవుతుందా? డి యు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ నౌ? అంతకుముందు మాస్టర్ అనే రికార్డ్ టైప్ కూడా నేను మార్చలేదు కాబట్టి ప్రీవియస్ అంటే వేరే లేఅవుట్ కనిపిస్తుంది. ఇప్పుడు శాలరీ ఇన్ఫర్మేషన్ కనపడలేదు కదా, ఎందుకంటే సో ఈ పేజ్ లేఅవుట్ వేరే. అర్థమవుతుందా? ఆర్ యు క్లియర్ సో ఫర్? వాట్ డూ యూ మీన్ బై డిఫరెంట్, హ్యావింగ్ ద డిఫరెంట్ పేజ్ లేఅవుట్స్ టు డిఫరెంట్ ప్రొఫైల్స్? హలో, అన్నా. డిడ్ యూ గెట్ క్లారిటీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్? అంటే ఒక ప్రొఫైల్ యూజర్ లాగా లాగిన్ అయినప్పుడు ఒక పేజ్ లోడ్ కనపడాలి, వేరే ప్రొఫైల్ యూజర్ లాగా లాగిన్ అయినప్పుడు ఇంకో ప్రొఫైల్ కనపడాలి. బట్ దీంట్లో కూడా నాట్ బేస్డ్ ఆన్ ప్రొఫైల్ బట్ బేస్డ్ ఆన్ రికార్డ్ టైప్ ఆల్సో వీ కెన్ కంట్రోల్. అర్థమవుతుందా? ఇప్పుడు ఎంప్లాయీ ఆబ్జెక్ట్ లోనే రెండు రికార్డ్ టైప్స్ ఉన్నాయి, అవునా కదా? ఏంటి? ఫుల్ టైమ్ ఎంప్లాయీ, పార్ట్ టైం. పార్ట్ టైమ్ ఎంప్లాయీ, పార్ట్ టైం రికార్డ్ టైప్స్ ఉన్నాయి, అవునా కదా? ఇప్పుడు నేను ఇంకా మల్టిపుల్ పేజ్ లోడ్స్ క్రియేట్ చేసి ఇప్పుడు ఇండియా మార్కెటింగ్ మేనేజర్ అనే ప్రొఫైల్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ రికార్డ్ టైప్ అయితే ఒక పేజ్ లోడ్ కనపడాలి. అదే ప్రొఫైల్కే అదే యూజరు పార్ట్ టైమ్ ఎంప్లాయీ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకో పేజ్ లోడ్ కనపడాలి. నాట్ అట్ ప్రొఫైల్ లెవెల్. ఈచ్ ప్రొఫైల్ కెన్ హ్యావ్ డిఫరెంట్ పేజ్ లోడ్ ఫర్ ఈచ్ రికార్డ్ టైప్ ఆల్సో. దట్ యూ షుడ్ రిమెంబర్. గెటింగ్ క్లారిటీ? అది ఎక్కడ కంట్రోల్ చేసుకుంటామంటే ఇక్కడే పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ లోనే అక్కడ చూపిస్తుంది కదా, అంటే ఈ ప్రొఫైల్ కి ఈ పేజ్ లేఅవుట్ కి ఏం కనపడాలి. ఇప్పుడు ఇండియా మార్కెటింగ్ ప్రొఫైల్ యూజర్ లో పార్ట్ టైమ్ ఎంప్లాయీ సెలెక్ట్ చేసుకుంటే ఒక పేజ్ లేఅవుట్ కనపడాలి, ఫుల్ టైమ్ ఎంప్లాయీ సెలెక్ట్ చేసుకుంటే ఇంకో పేజ్ లేఅవుట్ కనపడాలి అన్నట్టు. ఓకేనా? గట్ ఇట్? అలాగే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ పేజ్. ఇప్పుడు ఆ ఎంప్లాయీ సెలెక్ట్ చేసుకుంటే డిఫరెంట్ పేజ్ లేఅవుట్ ఎలా అన్నది అర్థం కల. ఆ ఎంప్లాయీ ఇప్పుడు ఇంతియాజ్ అనే ప్రొఫైల్ ఎంప్లాయీ ఉంది కదా అన్నాడు, ఆ అబ్బాయికి ఏ ప్రొఫైల్ ఉంది, అలాగే ప్రొఫైల్ లోకి వెళ్ళాక ఏ పేజ్ లేఅవుట్స్. ఇంతియాజ్ అనేది ఎంప్లాయీ రికార్డు, ఓకేనా? ఇతనికి ఏం ప్రొఫైల్ ఉండదు. మనం ఎవరిలాగా లాగిన్ అవుతామో అతనికి ప్రొఫైల్ చెక్ చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు బీరే రాజేంద్రతో లాగిన్ అవుతున్నాం. ఇంతియాజ్ అనేది సేల్స్ ఫోర్స్ లో ఉన్న రికార్డ్, ఈజ్ నాట్ అన్ యూజర్. సో ఐఆమ్ ద రాజేంద్ర పర్సన్, నా ప్రొఫైల్ వేరే. నేను లాగిన్ అయినప్పుడు నాకు శాలరీ ఇన్ఫర్మేషన్ కనపడకూడదు, ఎందుకంటే నా పేజ్ లో ఎంప్లాయీ ఆబ్జెక్ట్ లో నా దానికి తీసేశారు. ఏంటి? శాలరీ ఇన్ఫర్మేషన్, పిఎఫ్ అమౌంట్, ఇలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మొత్తము ఇండియా మార్కెటింగ్ మేనేజర్కి అవసరం లేదు, ఓన్లీ సిస్టమ్ అడ్మిన్ మాత్రమే కనపడాలి. అప్పుడు ఏం చేస్తాను? ఎంప్లాయీ ఆబ్జెక్ట్ లో సపరేట్ పేజ్ లేఅవుట్ క్రియేట్ చేసి ఆ పేజ్ లేఅవుట్ ని ఈ ఇండియా మార్కెటింగ్ మేనేజర్కి అసైన్ చేస్తాను. ఆ పేజ్ లేఅవుట్ లో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసేస్తాను, ఓన్లీ బేసిక్ ఇన్ఫర్మేషన్ పెడతాను. ఎంప్లాయీకి లాగిన్ అయిన యూజర్ ప్రొఫైల్ డీటెయిల్స్ కనిపించదు అంటే మనం ఏ ఎంప్లాయీకి అయితే వెళ్ళి ఆ ఎంప్లాయీ కనబడదు అనుకుంటే అక్కడ వెళ్ళి పేజ్ లోడ్ క్రియేట్ చేసి పర్ ఎంప్లాయీ కాదు, పర్ ఆబ్జెక్ట్ లెవెల్ లో మనం కంట్రోల్ చేస్తాం. రికార్డ్ మనం కంట్రోల్ చేయము. ఎంప్లాయీ ఇంతియాజ్ ఈ ఫీల్డ్ కనపడాలని కాదు. సో ఏ ఎంప్లాయీ రికార్డ్ ఓపెన్ చేసినా కూడా అతని యొక్క శాలరీ డీటెయిల్స్ రాజేంద్ర అనే యూజర్ కి కనపడకూడదు, ఎందుకంటే అతని ప్రొఫైల్ కి మనం అసైన్ చేసిన పేజ్ లోడ్ వేరు.
సో ఇప్పుడు నా దగ్గర సో 50,000 అలా ఓకే. చేయడానికి ఇప్పుడు ఎంప్లాయ్ అనే రికార్డులోకి వెళ్ళి అక్కడ పేజ్ లేఅవుట్ క్రియేట్ చేసి ఆ ఆ, యూజర్ ని ఆ ప్రొఫైల్ నేమ్ ఇస్తే ఆ పేజ్ కనపడదు లేఅవుట్లో అంతేనా? ఇంపార్టెంట్ ఫీల్స్ చేస్తా. కొత్తగా క్రియేట్ చేసే పేజ్ లేఅవుట్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసేసి సేవ్ చేస్తా. ఓకే ఓకే దట్స్ వాట్ ఐ హావ్ ఓకే డన్ హియర్. ఓకే అర్థమైంది. ఇప్పుడు డిఫాల్ట్ గా అర్థమైపోయింది. దీంట్లో అన్ని పేజ్ లేఅవుట్స్ అన్ని ఫీల్డ్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ ఒక నిమిషం. దీంట్లో శాలరీ ఇన్ఫర్మేషన్, పిఎఫ్ అమౌంట్, హైక్ అన్నీ ఉంటాయి బా. దీన్ని అసైన్ చేయను. ఇప్పుడు ఇంకొక పేజ్ లోడ్ క్రియేట్ చేసుకుంటా, దీన్ని క్లోన్ చేసుకుని దాంట్లో తీసేసాను శాలరీ ఇన్ఫర్మేషన్, పిఎఫ్ అమౌంట్ అన్ని. ఓకేనా? సో ఈ పేజ్ ఓకే లేఅవుట్ ని ఓకే ఎవరికైతే శాలరీ ఇన్ఫర్మేషన్ కనపడకూడదో ఆ ప్రొఫైల్ కి అసైన్ చేస్తాను. ఇక్కడ పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ లో. అర్థమైందా? క్లియర్. ఈ ఈ ఈ ప్రొఫైల్ కి ఇప్పుడు ఈ ప్రొఫైల్ అసైన్ అయిన ఏ యూజర్ లాగైనా కూడా ఎంప్లాయ్ ఆబ్జెక్ట్కి వెళ్తే ఈ లేఅవుటే కనిపిస్తుంది. అర్థమవుతుందా? గాట్ ఇట్ అండి. ఇంకోటి, పర్ యూజర్ కి పర్ ప్రొఫైల్ లెవెల్ కాకుండా పర్ రికార్డ్ టైప్. ఇప్పుడు ఈ యూజర్ సెలెక్ట్ చేసి ఈ ప్రొఫైల్ అసైన్ అయిన యూజరు ఫుల్ టైమ్ ఎంప్లాయీ రికార్డ్ టైప్ అసైన్ అయిన ఎంప్లాయీ ఓపెన్ చేస్తే ఒక పేజ్ లేఅవుట్, పార్ట్ టైం ఎంప్లాయీ రికార్డ్ టైప్ అయిన ఎంప్లాయీ రికార్డ్ ఓపెన్ చేస్తే ఇంకొక పేజ్ లేఅవుట్ పెట్టుకోవచ్చు. అర్థమవుతుందా? ఫుల్ టైమ్ ఎంప్లాయీ రికార్డ్ టైప్ అయితే ఒక పేజ్ లేఅవుట్, ఇదే యూజర్, ఇదే ప్రొఫైల్ అసైన్ అయిన యూజర్. పార్ట్ టైం ఎంప్లాయీ అసైన్ అయిన యూజర్ ఇంకో పేజ్ లేఅవుట్ కనిపించచ్చు. అంటే మనము పేజ్ లేఅవుట్స్ పర్ ప్రొఫైల్, ఒక్కొక్క ప్రొఫైల్ ఒక్కొక్కటి పెట్టుకోవడంతో పాటు ఒక్కొక్క రికార్డ్ టైప్ ఒక్కొక్క పేజ్ లేఅవుట్ కూడా పెట్టుకోవచ్చు. దట్ యూ షుడ్ హ్యావ్ క్లారిటీ. గట్ ఇట్? ఓకే గాట్ ఇట్. నాట్ ఓన్లీ అట్ ప్రొఫైల్ లెవెల్ బట్ అదే ప్రొఫైల్ కి డిఫరెంట్ రికార్డ్ టైప్ కి డిఫరెంట్ పేజ్ లేఅవుట్స్. ఓకే, నెక్స్ట్. సో that's how we can control the page layouts also at profile layout, not only page layouts. Next we'll come to the field level security. Okay na? Field level security అంటే ప్రొఫైల్ లెవెల్లో వాట్ ఆల్ ద థింగ్స్ దట్ వీ కెన్ కంట్రోల్ అనేది we should be very we should have very thorough understanding. Okay, so now I will go to the here. ఇప్పుడు సపోజ్ అకౌంట్స్ అనుకుందాం, లేకపోతే అపార్చునిటీస్ అనుకుందాం. ఓకేనా? అపార్చునిటీస్లో ఇప్పుడు ఇండియా మార్కెటింగ్ మేనేజర్కి అపార్చునిటీలో నాకు అమౌంట్ ఫీల్డ్ని ఎడిట్ చేయకుండా, అమౌంట్ ఫీల్డ్ని ఎడిట్ చేసే పర్మిషన్ ఉండకూడదు. ఈ కెన్ ఓన్లీ రీడ్ ఇట్ బట్ ఈ షుడ్ నాట్ బి ఏబుల్ టు ఎడిట్. ఓకేనా? ఓన్లీ సిస్టమ్ అడ్మిన్ మాత్రమే ఎడిట్ చేసే పర్మిషన్ ఉండాలి. ఫస్ట్ ఇతనికి అపార్చునిటీలో అంటే ఇండియా మార్కెటింగ్ మేనేజర్ ప్రొఫైల్ అసైన్ అయిన రాజేంద్రకి అపార్చునిటీలో అమౌంట్ ఫీల్డ్ ఎడిట్ చేసే పర్మిషన్ ఉందా లేదా చెక్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తాను, ఐ విల్ లాగిన్ యాజ్ దట్ యూజర్. ఎందుకు ఇన్నిసార్లు లాగిన్ అవుతున్నానంటే దిస్ గైస్ ప్రొఫైల్ ఇస్ డిఫరెంట్ అండ్ మై ప్రొఫైల్ ఇస్ డిఫరెంట్. ఓకే, సో లాగిన్ యాజ్ దిస్ యూజర్. కమ్ హియర్, రిఫ్రెష్. వాట్ ఐ విల్ డూ, ఓకేనా, ఇక్కడికి వెళ్ళి లేఅవుట్. సో 68,000 నుంచి 77,000 పెడుతున్నాం. సో దట్ మీన్స్ దిస్ పర్సన్ హూ is having the India marketing manager profile is able to edit the amount field on the opportunity. Now I would like to restrict it. I don't want him to edit it. Okay, so visibility undali but I don't want him to edit it. Now what I will do, I will log out. I will log into Mark again. Now comes to the field level security into picture. What I will do, ఆ ప్రొఫైల్ అసైన్ అయిన యూజర్ ఏదైతే ఉన్నాడో ఇండియన్ మార్కెటింగ్ యూజర్ మళ్ళీ వెళ్తాను. సో ఇప్పుడు ఐ విల్ ఎడిట్ దిస్ ప్రొఫైల్. ఐ విల్ గో టు ద ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ. ఫీల్డ్ లెవెల్, ఓకే, ఎడిట్ లో ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ కనపడట్లేదు. నౌ ఐ విల్ క్యాన్సల్ దిస్ వన్. ఓకే, ఎడిట్ లో కనపడట్లేదు ఫీల్డ్ లెవెల్. ఓకే, ఇప్పుడు అపార్చునిటీలో కదా, నౌ గో టు ద అపార్చునిటీ సెక్షన్. అపార్చునిటీ ఆబ్జెక్ట్ లో ఇక్కడ కూడా సెగ్రిగేషన్ ఉంటుంది, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్, కస్టమ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి. OMNO ఇక్కడ కదా, ఆపర్చునిటీ. ఇక్కడ వ్యూ, ఇక్కడ ఈ ప్రొఫైల్ కి ఏమేమి ఫీల్డ్స్ కి ఏమేమి యాక్సెస్ ఉందో మనకి ఇక్కడ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఎడిట్ క్లిక్ ఇచ్చి ఏ ఫీల్డ్ కి పర్ ఎడిట్ యాక్సెస్ తీసేయాలి. ఓకేనా?
సో కొన్ని దానికి బై డిఫాల్ట్గా మనము రీడ్ యాక్సెస్ తీసేయలేమండి, ఓకేనా. బై డిఫాల్ట్గా ఉంటుంది. నౌ ఐఎమ్ ట్రయింగ్ టు రిమూవ్ ద ఎడిట్ యాక్సెస్ ఫర్ అపార్చునిటీ అమౌంట్, ఓకేనా. సో నౌ ఐ డోంట్ వాంట్ దిస్ పర్సన్, అంటే ఈ ప్రొఫైల్ ఎవరికైతే అసైన్ అయిందో ఆ యూజర్స్ అపార్చునిటీ ఆబ్జెక్ట్లో అమౌంట్ ఫీల్డ్ని ఎడిట్ చేసి, అంటే రీడ్ ఓన్లీ ఉండాలి, ఓకేనా. అసలు ఆ ఫీల్డే కనపడకుండా ఉంటే దీన్ని చేస్తాం, బట్ ఫీల్డ్ కనపడాలి, బట్ ఎడిట్ పర్మిషన్ ఉండకూడదు అంటే దీన్ని అన్చెక్ చేస్తాం, ఓకేనా. నౌ ఐ విల్ సేవ్ ఇట్. నౌ వాట్ ఐ విల్ డూ, సో ఇక్కడ అపార్చునిటీ కార్డ్ ఏదైనా ఓపెన్ చేస్తాను ఆల్రెడీ. నౌ ఐ విల్ లాగిన్ యాజ్ దిస్ యూజర్, ఓకేనా. బ్యాక్ టు ప్రొఫైల్, ఇక్కడ ఎడిట్ పర్మిషన్ తీసేసానా, బ్యాక్ టు ప్రొఫైల్. సో ఇంకోటి, ఇతని ప్రొఫైల్కి ఈ ప్రొఫైల్కి మాడిఫై ఆల్ పర్మిషన్ ఉంటే మనం ఎన్ని ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ చేసినా కూడా, మాడిఫై ఆల్ డేటా పర్మిషన్ ఉంటే ఎన్ని ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ చేసినా కూడా చూడగలుగుతాడు. అంటే ఈ కెన్ ఎడిట్ ఇట్, ఈ కెన్ డిలీట్ ద రికార్డ్స్. ఈ మాడిఫై ఆల్ డేటా పర్మిషన్ చెక్ బాక్స్ లేకుండా ఉంటేనే దిస్ విల్ వర్క్, ఓకేనా. వాట్ ఐ విల్ డూ, ఐ విల్ లాగిన్ యాజ్ దిస్ యూజర్, ఓకే. నౌ లాగిన్ యాజ్ దిస్ యూజర్. Now what I will do, let me refresh it. Now go to this guy. You should not be able to edit it, or he is still able to see it. Okay, ఇంకోటి సో ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ కాకుండా ఇంకోటి కూడా ఇంకో చోట కూడా చూపించాలి మీకు. సో దట్స్ ద రీజన్. సో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ కి మాడిఫై ఆల్ వ్యూ ఆల్ అనే ఒకటి పర్మిషన్ ఉంటుంది. సో దట్స్ ఆల్సో ఐ విల్ షో. ఓకే, సో నాట్ ఓన్లీ అట్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ, ఇంకో చోట కూడా మనం కంట్రోల్ చేయాలి దాన్ని. సో ఎక్స్పీరియన్స్డ్ ఆల్రెడీ అంటే చాలా రోజులు వర్క్ చేసిన వాళ్ళు కూడా ఒకసారి కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో బికాస్ ఆఫ్ దిస్ ప్రొఫైల్ పర్మిషన్స్ థింగ్స్ లో, సో ఇట్స్ నాట్ ఎ వండర్ దట్ I will miss few things. Okay, so now what I will do, go to this profile. So ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ ఏముందో చెక్ చేసుకోవాలి మళ్ళీ దీనికి ప్రొఫైల్లో, అపార్చునిటీ ఆబ్జెక్ట్కి, ఓకేనా. సో ఆబ్జెక్ట్ లెవెల్ let me check with level keyword, ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ కస్టమర్, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ రికార్డ్ టైప్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఈ ప్రొఫైల్కి ఈ రికార్డ్ టైప్స్ కనపడాలని చెప్పేసి, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రొఫైల్కి స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్లో ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ వ్యూ ఆల్ రికార్డ్స్, మాడిఫై ఆల్ రికార్డ్స్ అనే పర్మిషన్స్ వెరీ క్రూషియల్ అనమాట, ఓకేనా. సో దెర్ ఈస్ అ డిస్టింక్ట్ డిఫరెన్స్, ఓకేనా, వ్యూ ఆల్ డిఫరెన్స్కి మాడిఫై ఆల్కి డిఫరెన్స్కి. సో నౌ వాట్ ఐ విల్ డూ, సో ఐ విల్ ఎడిట్ దిస్ వన్. ఇక్కడ అపార్చునిటీలో MNOP అపార్చునిటీలో ఇక్కడ చూడండి ఏముంది. సో అపార్చునిటీలో అన్ని చెక్ బాక్స్లో ఉన్నాయి, ఓకేనా. సో మాడిఫై ఆల్, ఓకేనా. సో మాడిఫై ఆల్ రికార్డ్స్ అంటే ఏంటి, ఓకేనా. దీని అర్థం ఏంటంటే, లెట్ మీ షో యూ. సో దిస్ చెక్ బాక్స్ ఇన్ దిస్ కాలమ్, ఇఫ్ యూ వాంట్ యూజర్స్ విత్ దిస్ ప్రొఫైల్ టు హ్యావ్ ఫుల్ యాక్సెస్ టు ఆల్ రికార్డ్స్ ఆఫ్ ద సెలెక్టెడ్ టైప్, ఓకేనా. అంటే ఫుల్ యాక్సెస్ అంటే ఏమేమి యాక్సెస్, అతను రీడ్ చేయగలుగుతాడు, ఎడిట్ చేయగలుగుతాడు, డిలీట్ కూడా చేయగలుగుతాడు. మాడిఫై ఆల్ పర్మిషన్ అలోస్ యూ, చూడండి, మాడిఫై ఆల్ పర్మిషన్ ఉంటే ఇట్ విల్ అలోస్ యూ టు రీడ్, ఎడిట్, డిలీట్ ఆల్ రికార్డ్స్ ఫర్ ద ఆబ్జెక్ట్స్, ఓకేనా. అంటే ఈ మాడిఫై ఆల్ అనేది సూపర్ పవర్ లాగా ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీలో, ఆబ్జెక్ట్ లెవెల్ సెట్టింగ్స్ తో ఆబ్జెక్ట్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ పర్మిషన్స్ కింద కస్టమ్ ఆబ్జెక్ట్ పర్మిషన్స్ ఉంటాయి. సో మాడిఫై ఆల్ ఇచ్చామంటే, సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్, మనం ఇక్కడ చాలా అంటే ఇక్కడ OWD అని, షేరింగ్ సెట్టింగ్స్ అని ఇంకా చాలా మనం ఉన్నాయి, మనం ఇంకా డిస్కస్ చేయలేదు. సో ఈ పర్మిషన్ ఉంటే ఈ కెన్ డూ ఎవ్రీథింగ్, ఓకేనా. సో ఆన్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్, ఓకేనా. సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ రిమూవ్ దిస్ మాడిఫై ఆల్ ఫర్ దిస్ ఆబ్జెక్ట్, ఓకేనా. LMNO ఇక్కడ ఆపర్చునిటీస్ మాడిఫై చేస్తాను. అలాగే వ్యూ ఆల్ ఉంది, వ్యూ ఆల్, ఓకేనా. సో వ్యూ ఆల్ కూడా అంటే డిలీట్ చేయలేడు, బట్ ఈ కెన్ రీడ్, అంటే వేరే వాళ్ళ ఓనర్షిప్ ఉన్న, అంటే ఇంకా ఓనర్షిప్ బేస్డ్ షేరింగ్ రూల్స్ గురించి మనం ఇంకా మాట్లాడలేదు. వ్యూ ఆల్ అనేది ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎవరు ఆ రికార్డును ఓన్ చేసుకున్నారు అనేది కాకుండా, సో ప్రతి ఒక్క రికార్డు చూడగలుగుతాడు అనమాట. సో నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ వెదర్ హీ సీస్ ఆర్ నాట్. ద ఓన్లీ థింగ్ హియర్ ఇస్ దట్, సో అతనికి ఎడిట్ పర్మిషన్, అంటే సూపర్ పవర్ ఎడిట్ పర్మిషన్, డిలీట్ పర్మిషన్ ఉండకూడదు. కాబట్టి నేనేం చేశానంటే ఈ అపార్చునిటీ ఆబ్జెక్ట్ కి మాడిఫై అనే పర్మిషన్ తీసేసాను, ఓకేనా. LMNOP, ఇక్కడ LMNO, ఓకేనా. ఆపర్చునిటీస్ తీసేసాను, సరే ఇక్కడ తీసేసాను, ఓకేనా. సో మాడిఫై తీసేసాను. నౌ విల్ సీ, ఓకేనా. సో అయినా కూడా చూడగలుగుతాడు. నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ లాగిన్ యాజ్ దిస్ guy, ఓకేనా. నౌ వాట్ ఐ విల్ డూ, సో ఇక్కడ అపార్చునిటీ రికార్డ్ ఓపెన్ చేసి ఉంటాను, ఎందుకంటే
లాగిన్ అయినాక కూడా ఓపెన్ చేసుకోవచ్చు, ఇట్స్ అప్ టు. లేదంటే ఆల్రెడీ ఓపెన్ అయ్యి దాన్ని రిఫ్రెష్ చేసి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ లాగిన్ as దిస్ యూజర్ అగైన్. గుడ్ దిస్ యూజర్. అతను అతను లాగిన్ అయినా ఇప్పుడు సపోజ్ ఈ ప్రొఫైల్ 10 మందికి అసలు 10 మందిలో ఎవరికైనా సైన్ అయినా కూడా సేమ్ పర్మిషన్స్ ఉంటాయి. సో దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ప్రొఫైల్ కంట్రోలింగ్. ఓకే, now what I will do, let me refresh here. Okay na, should not be able to edit it. So we removed the field edit permission, should not be able to edit. Okay, let's check. Okay, వచ్చిందా? oops, you don't have the necessary privileges to edit this record. అర్థమవుతుందా guys? హలో, క్లాస్ అనమాట. ఓకే, బట్ యాజ్ ఇట్ ఈస్ అది అలాగే పెట్టి ఈ కెన్ ఎడిట్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. సి ఈ షుడ్ బి ఏబుల్ టు ఎడిట్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. సారీ, ప్రొఫైల్ లెవెల్లో ఇది రీడ్ ఓన్లీ చేసాము, బట్ వి యాక్చువల్లీ రిమూవ్డ్ దట్ మాడిఫైల్ పర్మిషన్ రిమూవ్ చేసాం కాబట్టి సో ఈజ్ నాట్ ఏబుల్ టు ఎడిట్ ఎనీథింగ్. బట్ లెట్ మీ చెక్ ఇట్. ఓన్లీ రికార్డ్ మాత్రమే ఓకే, ఎడిట్ పర్మిషన్ ఇచ్చాను. నౌ లెట్ మీ ఓకే, సో నౌ ఓకే ఐ అండర్స్టాండ్ ద రీజన్. సో వేరే యూజర్ అసైన్ చేసుకున్న వేరే యూజర్ కి ఐ మీన్ ఇది ఉన్న ఓనర్షిప్ ఉన్న రికార్డ్ అయితే హీ కెనాట్ ఎడిట్ ఇట్. ఎందుకంటే మాడిఫై అలా ఏమి ఇస్తుందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దట్ యాక్చువల్లీ దట్ పర్టికులర్ అపార్చునిటీ ఈజ్ ఓన్డ్ బై ఎనీ వన్, he can actually edit it. Now what I will do, I will assign this opportunity to my name, that is my name అంటే రాజేంద్ర ఎవరైతే చేస్తున్నారో అతను లాగా లాగిన్ అతనికి అసైన్ చేస్తాను. నౌ ఐ విల్ ట్రై టు ఎడిట్ ఇట్. ఓకే, సో నౌ చూడండి ఐ కెన్ ఎడిట్ ఇట్. ఓకేనా, సి నా ఓనర్షిప్ ఉన్నవి నేనేమైనా ఎడిట్ చేయొచ్చు. ఓకేనా, ఎడిట్ చేయొచ్చు. వేరే ఓనర్షిప్ ఉన్నవి ఎడిట్ చేయలేను. ఓకేనా, ఇది వ్యాలిడేషన్ రూల్ ఫైర్ అవుతుంది. ఓకేనా, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నా ఓనర్షిప్ ఉన్న రికార్డ్స్ ఐ కెన్ డూ ఎనీథింగ్. ఓకేనా, వేరే వాళ్ళ ఓనర్షిప్ ఉన్న రికార్డ్స్ నేనేం చేయకూడదు అనుకుంటే మాడిఫైయర్లో అదే చెక్ బాక్స్ తీసేసామంటే ఓకేనా, హీ కెనాట్ మాడిఫై ఎనీ అదర్ పీపుల్స్ పర్మిషన్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి కూడా డిస్కస్ చేసాం. ఓకేనా, సో ఇతనికి బేసిక్గా ఇతనికి ఓనర్షిప్ ఉన్నా లేక ఇతనికి ఓనర్షిప్ ఉంటే ఈ కెన్ డూ ఎనీథింగ్ ఆన్ హిస్ రికార్డ్స్. బట్ వేరే యూజర్కి అంటే ఇప్పుడు సపోజ్ ఇదే ఆపర్చునిటీ కార్డు నాకు అసైన్ అయిందనుకో సో ఈ కెన్ యాక్చువల్లీ ఈ షుడ్ బి ఏబుల్ టు ఎడిట్ దిస్ రికార్డ్, బట్ ఈ షుడ్ నాట్ బి ఏబుల్ టు ఓన్లీ ఎడిట్ ద అమౌంట్ రికార్డ్. దట్ థింగ్ ఐ విల్ రీచెక్ వన్స్ అగైన్. ఓకేనా, ఉంటే ఓన్లీ అమౌంట్ ఫీల్డ్ మాత్రమే ఇది అంటే ఎడిట్ చేయకుండా చేయడానికి ఐ విల్ చెక్ దట్. ఓకేనా, సో లెట్ మీ చెక్. I will stop recording. Okay, so we have actually discussed enough for this day. Okay, I will stop recording.